హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు క్లాస్ మనం ప్రారంభిస్తాము. సో చాంటింగ్ వచ్చిన అందరికీ కూడా చాలా శుభాకాంక్షలు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా వి చాంట్, ఆ విధంగా మనము భగవంతుని శరణాగతం తీసుకుంటున్నాము. అండ్ భగవంతుని శరణాగతం తీసుకోవడం ద్వారా మనము వాస్తవంగా భగవంతుని యొక్క కృపను పొందుతున్నాము. తద్వారా మనకి ఈ జ్ఞానం మనకు అర్థమవుతుంది. లాస్ట్ క్లాస్ కూడా చెప్పాను, వన్ హూ ఈజ్ నాన్ ఎన్వియస్, వన్ ఈజ్ సరెండర్డ్ యాక్చువల్గా ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారని చెప్పి. సో ఇప్పుడు నాతో పాటుగానే మీరందరూ కూడా నేర్చుకోవాలి ఈ ప్రేయర్స్. నేను చెప్తున్నాను కదా ప్రేయర్స్, మీరు కూడా నాతో పాటు చెప్పండి. ఎందుకంటే ఈ ప్రేయర్స్ ద్వారా మనము ఆచార్యులు వారి యొక్క మర్సీని మనము పొందడానికి ప్రయత్నిస్తున్నాము. వితౌట్ గురూస్ మర్సీ, నేను క్లాస్లో మనం చూసాం కదండి, గురువు మర్సీ లేకుండా మనము ఏది సాధించలేమని చెప్పి. కాబట్టి గురువుకి మనం నమస్కరించి ఆ తర్వాత మనము ఆ దివ్య జ్ఞానాన్ని మనము పొందుతామన్నమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మేము వీఆర్ లైక్ ఏ పోస్ట్ మ్యాన్. అల్టిమేట్గా అది గురు పరంపర అని వస్తుంది. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము గురు పరంపర అని చెప్పి, రైట్? సో లెట్ us ఆఫర్ అవర్ ప్రేయర్స్. సో ఈరోజు అధ్యాయం పేరు కర్మయోగము, కృష్ణ భక్తి భావనలో కర్మ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. హరే కృష్ణ భక్తులందరికీ వన్స్ అగైన్ స్వాగతం ఈరోజు క్లాస్కి. సో బిఫోర్ వి బిగిన్ అవర్ క్లాస్, ఐ హోప్ స్టడీస్ క్లాస్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్ క్లాస్లో మనము ఎలాగ భగవంతునికి నైవేద్యం పెట్టాలి అని నేర్చుకున్నాము. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నేను ఈ యొక్క సిరీస్లో మీకు ఇలాంటి 2-3 అసైన్మెంట్స్ నేర్పిస్తాను. అందులో ఒకటి నైవేద్యం ఎలా పెట్టాలి, రెండవది భగవంతునికి హారతి ఎలా ఇవ్వాలి, రైట్? సో అఫ్కోర్స్ జపం ఎలా చేయాలి కూడా నేర్పిస్తాను. సో ఇలా కొన్ని ప్రాక్టికల్స్ కూడా నేర్పిస్తాము. బికాస్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ థియరీ క్లాస్, రైట్? సో లాస్ట్ చాప్టర్లో మనం ఏం చూసాము? లాస్ట్ చాప్టర్లో మనము క్విక్లీ రీక్యాప్ నేను క్లాస్ చూసినట్లయితే ఫస్ట్ మనము 5 ప్రశ్నలకి సమాధానం చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3వ అధ్యాయంలో కృష్ణుడు కర్మయోగ గురించి చెప్పారు. సో కర్మయోగతో కంక్లూజన్ అయింది. సో 4వ అధ్యాయము ఈ జ్ఞానం ఏదైతే భగవంతుడు చెప్తున్నారో ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం ఏమిటి? భగవంతుడి నుంచి వస్తుంది. రెండో సమాధానం ఎలా వస్తుంది? సమాధానం ఏమిటి? గురు శిష్య పరంపర ద్వారా వస్తుంది. దాన్నే సంప్రదాయం అంటారనమాట. ఇందాకలా వాట్సాప్లో ఒక మాతాజీ మెసేజ్ పెట్టారు, ప్రభుజీ 4 సంప్రదాయాలు దేనికి అని చెప్పి. సో దట్ ఈస్ ఏ లిటిల్ ట్రిక్కీ క్వశ్చన్. అయినా సరే నేను ఆ గ్రూప్లో ఆన్సర్ ఇవ్వలేదు, ఇప్పుడు చెప్తాను ఆన్సర్. చూడండి, భగవంతుడు ఫస్ట్ వ్యక్తి అనే విషయం అర్థం చేసుకోవాలి. ఈజ్ ఏ పర్సన్ అన్నాక దే హ్యావ్ ద రస అంటే ఫ్లేవర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా వీఆర్ ఎ పర్సన్, రైట్? పర్సన్ అన్నాక ఫ్లేవర్ ఉంటుంది. రోజు ఒకే భోజనం చెయ్యము, వివిధ వెరైటీస్ చేస్తాం. సిమిలర్లీ భగవంతుడు కూడా వివిధ అవతారాలు తీసుకుంటూ ఉంటారు, అవునా కాదా? ఒకే అవతారం, అన్ని లీలలు ఒకే అవతారం చేసేవచ్చు కదా, బట్ నో, ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ఫ్లేవర్. కృష్ణుడిది ఒక ఫ్లేవర్, రాముడిది ఒక ఫ్లేవర్, నరసింహస్వామిది ఒక ఫ్లేవర్, వరాహస్వామిది ఒక ఫ్లేవర్, నారాయణుడిది ఒక ఫ్లేవర్.
ఒక ఫ్లేవర్ ఉంటుంది భగవంతుడు. అండ్ జీవాత్మలు కూడా భగవంతునితో ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉంటాయి. కొంతమంది రాముడి యొక్క ఆ మర్యాద పురుషోత్తం నచ్చుతారు, కొంతమంది కృష్ణుడు నచ్చుతారు. కాబట్టి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. సో డివోటీ వర్సెస్ లార్డ్ రిలేషన్ కూడా ఒక ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉంటుంది. ఒకే వ్యక్తి ప్రత్యేక, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. చక్రధారి దాస్ అనే వ్యక్తినే చూసుకున్నట్లయితే, ఇప్పుడు కొంతమందికి ఇక్కడ ఈ టెంపుల్ చూసినట్లయితే వాళ్ళకి నేను నన్ను యజమానిలా చూస్తాను. ఎందుకంటే టెంపుల్ ప్రెసిడెంట్ కాబట్టి, వాళ్ళు టెంపుల్ వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో అదొక రస, దాని దాస్య అనొచ్చు అనమాట. కొంతమంది తోటి బ్రహ్మచారులు నన్ను సోదరుడిగానే చూస్తారనమాట, అంతే తప్ప నా అథారిటీలకు అవసరం లేదు. సాఖ్య రస, ఫ్రెండ్, రైట్? సో సిమిలర్లీ ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, నేను ప్రెసిడెంట్ అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళ దృష్టిలో నేను వాళ్ళు కొడుకునే అనమాట. కాబట్టి వాళ్ళకి నా పోస్ట్ అవసరం లేదు. నేను బ్రహ్మచారిని అయినా సరే ఇప్పటికీ వాళ్ళకి నేను కొడుకునే. సో అదొక ఫ్లేవర్. సో అఫ్కోర్స్ మాధుర్య రసం బ్రహ్మచారులకు ఉండదు కాబట్టి దాని గురించి మాట్లాడద్దు. సో లైక్ దిస్ సేమ్ పర్సన్ డిఫరెంట్ పీపుల్ ఒక్కొక్క సంబంధం కలిగి ఉంటారు. అండ్ వాళ్ళతో మేము అలాగే ఉంటాము. మా పేరెంట్స్ ముందు వెళ్ళినప్పుడు నేను ఒక ప్రెసిడెంట్లా డీల్ చేయను. ఎలా డీల్ చేస్తాను? వాళ్ళ కొడుకులాగా డీల్ చేస్తాను నేను. సిమిలర్గా తోటి బ్రహ్మచారులతో వాళ్ళతో నేను ప్రెసిడెంట్లా డీల్ చేయను. ఎలా డీల్ చేస్తాను? ఫ్రెండ్గానే డీల్ చేస్తాను అనమాట. సిమిలర్లీ భక్తులు ఉంటారు, వాళ్ళతో మేము ఒక శిక్షా గురువులా డీల్ చేస్తామన్నమాట. వర్కర్లు ఉంటారు, వాళ్ళతో ఇంకోలా డీల్ చేస్తాం. సో ఒక్కొక్కరితో ఒకలా డీల్ చేస్తాము, డిఫరెంట్ ఫ్లేవర్స్. సిమిలర్లీ లార్డ్ కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మల్టిపుల్ ఫ్లేవర్స్. భక్తులు కొంతమంది భగవంతునితో స్నేహం భావంలో ఉండాలనుకుంటారు, కొంతమంది భగవంతుడితో ప్రేమపూక భావంలో ఉండాలనుకుంటారు, కొంతమంది సాఖ్య రసాలు ఉండాలనుకుంటారు, కొంతమంది వాత్సల్య, కొంతమంది దాస్య. దాస్య అంటే లేదు స్వామి ఎప్పటికీ నా స్వామిని. హనుమంతుడు రాముడు చలో ఆడుకుందామంటే ఒప్పుకోడు హనుమంతుడు, లేదు నువ్వు నా స్వామి కిందే ఉండు అంటారు. అదే బృందావనంలో గోప బాలకులకి కృష్ణుడు ఆడుకుందామంటారనమాట. యశోదమాతకి కృష్ణుడు దేవుడైనా సంబంధం లేదు, నా కొడుకు అంతే. అవునా కాదా? సో సిమిలర్గా ఈ వైష్ణవ సంప్రదాయాలు అందరూ భగవంతుని ప్రేమిస్తున్నారు, కానీ ఎలా ప్రేమిస్తున్నారు? ఒకరు దాస్య భావన ప్రేమిస్తున్నారు, అది శ్రీ సంప్రదాయం. శ్రీ సంప్రదాయంలో భగవంతుని నారాయణ వాళ్ళు పూజిస్తారు, లక్ష్మీనారాయణ పూజిస్తారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఒకటే రస, భగవంతుడు నా స్వామి అని చెప్పి. సిమిలర్లీ బ్రహ్మ సంప్రదాయం, సో మన ఇస్కాన్ సంప్రదాయం మాధుర్య రస ప్రమోట్ చేస్తుంది. అల్టిమేట్లీ గోపికలు ఏ విధంగా కృష్ణుని ఆరాధించారో అలా ఆరాధించాలో చెప్తారు అనమాట, రైట్? సిమిలర్లీ వేరే సంప్రదాయం, రుద్ర సంప్రదాయం చెప్పి, నెక్స్ట్ కుమార సంప్రదాయం చెప్పి, రైట్? సో అందులో వాళ్ళది పుష్టి మార్గం అనమాట. పుష్టి మార్గం అంటే వాళ్ళు కృష్ణుడిని లడ్డు గోపాలు పూజిస్తారు, వాళ్ళు చెన్ని కృష్ణులా పూజిస్తారు. సో ఒక్కొక్కరు భగవంతు ఒక్కొక్క భావంలో పూజిస్తారు. కాబట్టి మన వైష్ణవత్వం అనేది ఇంపర్సనల్ కాదండి, ఇది వెరీ పర్సనల్. కాబట్టి ఒక్కొక్క ఫ్లేవర్, ఈ 4 సంప్రదాయాలు భగవంతుని ప్రేమనే నేర్పిస్తాయి, కానీ అది ఏ భావంలో, ఒక్కొక్క సంప్రదాయం ఒక్కొక్క భావాన్ని ప్రమోట్ చేస్తుంది. అందుకనే మల్టిపుల్ సంప్రదాయస్. ఎనీహౌ క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. ఎలా వచ్చింది? గురు శిష్య పరంపర ద్వారా వచ్చింది, దాన్ని సంప్రదాయ అంటామన్నమాట. మూడోది ఎలా వచ్చింది అంటే, మూడోది ఎవరు అర్థం చేసుకోగలరు? భక్తుడు అర్థం చేసుకోగలడు. కృష్ణుడు ఏమని చెప్పాడు? భక్తోసిమే సఖాచేతి, నువ్వు నా భక్తుడివి మరి నా స్నేహితుడివి అని చెప్పి. అగైన్ స్నేహితుడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, భక్తుడు అనేది ఇంపార్టెంట్. రెండోది కృష్ణుడు ఏమంటాడు? అనసూయవే అంటారనమాట. అంటే నీకు నా మీద ఈర్ష్యా ద్వేషాలు లేవు అని చెప్పి. కాబట్టి ఎవరు అర్థం చేసుకోగలరు అంటే, అండర్స్టాండింగ్ ఏంటి? భక్తుడు అర్థం చేసుకోగలడు. న్యాచురల్గా భక్తుడికి ఈర్ష్యా ద్వేషాలు అనేవి ఉండదు, వాళ్ళు అర్థం చేసుకోగలరు. నాలుగోది ఈ జ్ఞానం యొక్క విశిష్టత ఏమిటి అనేది కూడా మనం చూసాము. విశిష్టత ఏంటి అంటే, ఇది మీకు సంబంధ, అభిధేయ, ప్రయోజన అనే 3 విషయాలు నేర్పిస్తాయి. సంబంధం అంటే నేనెవరిని, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడు సంబంధం ఏమిటి, భగవంతుడు నన్ను చేయం కోరుకుంటున్నాడు. అభిధేయ అంటే భగవంతుడితో నా సంబంధం తిరిగి ఎలా ఏర్పరచుకోవాలి. సంబంధం అంటే ఇన్ఫర్మేషన్, ఎందుకు ఈ లోకంలో దుఃఖం ఉంది, ఎందుకు అడుగునట్లు అవ్వట్లేదు, ఎందుకు మంచి వాళ్ళు చెడు జరుగుతుంది, అది భగవంతుడు ఉంటే ఎందుకు ఎలా అవుతుంది, ఇవన్నీ సంబంధ జ్ఞానం. అభిధేయ అంటే భగవంతునితో తిరిగి సంబంధం ఎలా చేసుకోవాలి, భగవంతునితో భక్తి ఎలా చేయాలి, నిష్కామకర్మ ఎలా చేయాలి, దట్ ప్రాసెస్ ఇస్ అభిధేయ. ప్రయోజనం అంటే అలా చేయడం ద్వారా కలిగే ఫలితం ఏమిటి, కలిగే ఫలితం, దాన్నే రిజల్ట్ అనమాట. సో సంబంధ, అభిధేయ, ప్రయోజనం, ఈ జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. సో 5వ పాయింట్ ఏంటంటే, ఈ జ్ఞానాన్ని మనము ఏ మార్గం ద్వారా పొందుతాము, ఇది లాస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాము. ఆ సమాధానం ఏమిటి? ఒక ప్రామాణికమైన గురువుని ఆశ్రయం తీసుకోవడం ద్వారా. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన.
ఒక ప్రామాణికమైన గురువు దగ్గరికి వెళ్ళి ప్రణిపాత అంటే ఆశ్రయం తీసుకోవాలి. తర్వాత ఆయన శ్రద్ధగా వినాలి, సందేహాలు నివృత్తి చేసుకోవాలి. మూడోది ఆయనకి నిస్వార్థంగా సేవ చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది, గురువు యొక్క మనసును గెలుచుకుంటాము. అండ్ ఎవరైతే గురువు మనసుని గెలుచుకుంటారో ఆ వ్యక్తికి కూడా భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం, భగవంతుడు చూడగలుగుతాడు. ఎందుకంటే ఆ గురువులు అనేవాళ్ళు పరమసత్యాన్ని చూసి ఉంటారు కాబట్టి ఆ శిష్యుడికి కూడా ఆ శక్తిని ఇస్తారనమాట. ఇది 4వ అధ్యాయం యొక్క సారము. నేను గంటన్న చెప్పాను, దాన్ని ఇప్పుడు మీకు 5 నిమిషాలు చెప్పాను. సో మీరు అనుకోవచ్చు, ప్రభుజీ ఇదే బాగుంది ప్రభుజీ, 5 నిమిషాల్లో ఫినిష్ చేసేస్తే నేను క్రికెట్ మ్యాచ్ చూసుకోవచ్చు కదా అనుకోవచ్చు. నేను గంటన్నరలో చెప్పాను కాబట్టి అది ఇప్పుడు మీకు 5 నిమిషాలు చెప్తే అర్థమైంది. అదర్వైజ్ యూ విల్ నాట్ అండర్స్టాండ్. సో అయితే లాస్ట్ క్లాస్లో కృష్ణుడు అంతా చెప్పాడు, కానీ కృష్ణుడు చెప్తున్నప్పుడు మధ్యలోని నిష్కామ కర్మ గురించి కూడా చెప్తున్నాడు కదా. లాస్ట్ క్లాస్ నిష్కామ కర్మ గురించి కూడా చెప్పారు కదా. ఆ చెప్తున్న ప్రక్రియలో కూడా ఎగైన్ ఆయన మళ్ళీ అక్కడ కూడా ఒక దగ్గర కర్మఫలాలని త్యజించు అని చెప్పి ఎవరికి చెప్పారు, ఇంకో దగ్గర లేచి యుద్ధం చేయని చెప్పారనమాట. అంటే రెండు వేరువేరు ఒకటే, కర్మఫలాన్ని త్యజించి యుద్ధం చెయ్యు అని చెప్పి, రైట్. కానీ అర్జునుడు మళ్ళీ అదే పాయింట్ పట్టుకున్నారనమాట. అంటే కర్మఫలాన్ని త్యజించు అంటే నిష్కామ కర్మ అంటే అర్జునుడు ఏమన్నారు, కర్మనే త్యజించు అన్నట్టుగా మళ్ళీ అర్థం చేసుకుంటాడు అనమాట. మళ్ళీ అదే ప్రశ్న ఈరోజు 5వ అధ్యాయంలో అడుగుతారు. సో 5వ అధ్యాయం పేరు కూడా ఏంటి, మన ఇంత చూపించిన కర్మయోగనే, బట్ కృష్ణ భావన రసభావన అది. సో దట్ ఈస్ ద చాప్టర్ టుడే, కృష్ణ భక్తి రసభావిత కర్మ ఈ అధ్యాయం పేరు అనమాట. ఇది కూడా కర్మయోగమే. సో ఆల్రెడీ 3వ అధ్యాయంలో చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు టచ్ చేస్తున్నారు ప్రభుజీ అనే ప్రశ్న మీకు రావచ్చు. సో దీనికి సమాధానం ఏమిటంటే, కృష్ణుడు ఈ కర్మయోగ కాన్సెప్ట్ని లాస్ట్ టైం ఒక లెవెల్లో చెప్పారు, 2వ అధ్యాయం టచ్ చేశారు, 3వ అధ్యాయం కొంచెం విడమరి చెప్పారు, మళ్ళీ 5వ అధ్యాయంలో ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ అదే ముందు కర్మయోగ చేసే వ్యక్తి ఎలా ఉండాలి అంటే ఫలాపేక్ష లేకుండా ఉండాలి. సో ఆ ఎలిమెంట్లు చెప్పారు. కానీ ఇప్పుడు అసలు ఎందుకు ఫలాపేక్ష ఉండకూడదు, ఎందుకు ఉండకూడదు ఫలాపేక్ష, రైట్? సో మనం కష్టపడుతున్నాం, ఎందుకు ఫలాపేక్ష ఉండకూడదు, ఇలాంటి కాన్సెప్ట్స్ కొన్ని కవర్ చేస్తారనమాట. సో ఆ కర్మయోగ కాన్సెప్ట్ని ఇంకా డిఫరెంట్గా ఈసారి డీల్ చేస్తారు. యాక్చువల్గా మన జీవితం మన చేతిలో ఉందా, ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈరోజు అధ్యాయంలో 3వ అధ్యాయంలో కొంత మీకు తెలిస్తే, ఈరోజు అధ్యాయంలో మనిషి అనేవాడికి మన జీవితంలో చాలా ప్రశ్నలు ఉంటాయి. చూసారు, నేను చెప్పాను లైఫ్కి సంబంధించిన చాలా ప్రశ్నలు భగవద్గీతలో పరిష్కారం అవుతాయని చెప్పాను. సో అందులో 30-40% మీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ అధ్యాయంలో కవర్ అవుతాయండి. 30-40% ఆఫ్ యువర్ క్వశ్చన్స్ ఇన్ యువర్ లైఫ్ ఈ అధ్యాయంలో కవర్ అయిపోతాయి మీకు. సో ఈరోజు అధ్యాయము చిన్న అధ్యాయమే, కానీ కాన్సెప్ట్స్ పెద్ద కాన్సెప్ట్సే, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ అధ్యాయాన్ని మొత్తం 29 శ్లోకాలు ఉంటాయండి. 28 శ్లోకాలలో కూడా 4 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, 4 కాన్సెప్ట్స్. అండ్ ఆల్ 4 కాన్సెప్ట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్, మీకు బాగా నచ్చుతుంది, నాది గ్యారంటీ, పూచికత్ నాది. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్ స్టే ఇన్ దిస్ వరల్డ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కర్మయోగ కాన్సెప్ట్ ఇది, కానీ 3వ అధ్యాయం చెప్పింది చెప్పరు, వేరే చెప్తాం ఇక్కడ, చూస్తారు మీరే. సో సెకండ్ కాన్సెప్ట్ ఇస్ 3 డూవర్స్, 3 కర్తలు. ఇది మీ ఫస్ట్ టైం వినుంటారు, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. థర్డ్ కాన్సెప్ట్ ఇస్ ఈక్వల్ విజన్, సమాన దృష్టి. 4వ కాన్సెప్ట్ శాంతి సూత్రం. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో సుఖం ఆనందం కోసం ప్రయత్నిస్తుంటారు కదా. సో కృష్ణుడు ఏం చెప్తాడంటే, సుఖం కావాలి అంటే సుఖం కన్నా ముందు శాంతి కావాలి, శాంతి లేకుండా సుఖం రాదు. సో శాంతి అనేది ఎలా వస్తుంది అనేది ఈ అధ్యాయంలో చెప్తారనమాట. సో నేను చెప్పినట్టుగా ఇక్కడ అర్జునుడు సేమ్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, కృష్ణ ఇందాక నువ్వు అన్నావు అంటే కర్మను త్యజించొద్దు, కర్మఫలాలని మాత్రమే త్యజించి నిష్కామ కర్మ చేయమని చెప్పారు 3వ అధ్యాయంలో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ కర్మను త్యజించమని చెప్తున్నావు అని అడుగుతున్నారు. ఇక్కడ కృష్ణుడు కర్మను త్యజించమని చెప్పలేదు, ఇక్కడ కూడా కర్మఫలాపేక్షను త్యజించమని చెప్తున్నారు. కానీ అర్జునుడు ఎందుకు అడుగుతున్నారంటే, అర్జునుడికి మనలాగా మందబుద్ధి ఏం కాదండి. మనకంటే 2 సార్లు విన్నా 3 సార్లు విన్నా మనకు అర్థం కాదు. అర్జునుడు మందబుద్ధి కాదు, అర్జునుడు ఇస్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. కానీ అర్జునుడు ఈజ్ ప్లేయింగ్ ఏ రోల్, బద్ధజీవి యొక్క రోల్ ప్లే చేస్తున్నాడు ఆయన. ఆ పరకాయ ప్రవేశం చేశాడనమాట. సగటు కలియుగం మనలాంటి కలియుగ వాసుల యొక్క
మనలాంటి బద్ధజీవుల యొక్క పరకాయ ప్రవేశం చేశాడు అక్కడ అర్జునుడు. సో కృష్ణుడు యాక్చువల్గా అర్జునుడి చేత ప్రశ్నలు అడిగిస్తున్నాడు. దీన్ని మనము వెంట్రికులరిజం అని చెప్తారు. మీరు ఎవరైనా విన్నారా వెంట్రికులరిజం అంటే ఏంటని చెప్పి? చేతులు ఎత్తండి ఎవరైనా వింటే, సో దట్ నాకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది ఎవరైనా అర్థమైందని చెప్పి. ఎనీబడి నోస్ వాట్ ఇస్ వెంట్రికులరిజం? ఓకే, అట్లీస్ట్ కొంతమందికి తెలుసు. మీరు చాలామందికి తెలుసు, పేరు తెలియకపోవచ్చు. వెంట్రుకలు ఎండిపోయి మీకు వెంట్రుకలు లేవు కదా అనొచ్చు. వెంట్రుకులరిజం అంటే ఏం లేదు, చిన్నప్పుడు ఏదో సినిమా అమ్మో బొమ్మ సినిమా చూస్తాం కదా, అంటే ఒక బొమ్మ ఉంటుంది, బొమ్మలోని మనోడు చేపెడతాడు, చేపెట్టి ఏరా బాగున్నావా, బాగున్నాను అంటే తనకు మాట్లాడుతున్నట్టుగా ఈయనే మాట్లాడతాడు, రైట్? ఆ బొమ్మ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. పోరా అంటే పోరా అంటారు. సో అలాగంటే ఇట్ ఈస్ లైక్, సో ఆ బొమ్మ చేత ఆ బొమ్మ తరపున ఈయనే మాట్లాడుతున్నాడు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ అర్జునుడు అడిగిన ప్రశ్నలు కూడా వాస్తవంగా కృష్ణుడు పరమాత్మ కదండి. కృష్ణుడు అర్జున్ని ఆ ప్రశ్నలు అడిగిస్తున్నాడు అక్కడ. ఇట్ ఇస్ కృష్ణ హూ ఇస్ ఆస్కింగ్ దోస్ క్వశ్చన్స్ టు హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఆస్కింగ్ దోస్ క్వశ్చన్స్ త్రూ అర్జున. సో అర్జున ఈజ్ నాట్ ఎ డోంట్ విషుడ్, అంటే మనం అర్జునుడిని సాధారణ వ్యక్తి అనుకోకూడదండి. కాకపోతే అర్జునుడు ఇక్కడ ఆ రోల్ ప్లే చేస్తున్నారు. సో ఎనీహౌ మళ్ళీ అర్జునుడు అదే ప్రశ్నలు అడిగారు. సో కృష్ణుడు ఈసారి సమాధానం వేరేలా చెప్తారండి. ప్రశ్న అదే, కర్మ వర్సెస్ కర్మయోగం అని చెప్పి. సో ఎందుకు అడిగారంటే, ఇప్పుడు మీరే చూడండి, చిన్నపిల్లప్పుడు మమ్మీ 2 - 3 ఎంత అడిగితే మనం ఏం చెప్తాము? అరే 2 - 3 ఉండదు, 3 - 2 ఉంటుందని చెప్తాము, అవునా? ఎందుకంటే మనం చిన్నపిల్లలు నేర్పిస్తాము. 3 అంటే 1 2 3, -2 అంటే 1 2, సో ఎంత 1 అలా నేర్పిస్తాము. మరి 2 - 3 అంటే అలా ఉండదు. బట్ 2 అంటే 1 2 -1 2 3 లేదు అని చెప్పి, సో 2 - 3 ఉండదు అని నేర్పిస్తాము. అదే సెకండ్ క్లాస్కి వచ్చినప్పటికి మైనస్ నెంబర్స్ కూడా నేర్పిస్తారు, అప్పుడు 2 - 3 నేర్పిస్తాం, అవునా కాదా? సో సేమ్ కాన్సెప్ట్ ఫస్ట్ స్టాండర్డ్లోని ఉండదు అంటాము, సెకండ్ స్టాండర్డ్లో ఉంటుంది అంటాము. సో అదేవిధంగా ఈ కర్మయోగ అనే కాన్సెప్ట్ 3వ అధ్యాయంలో ఒక స్థాయిలో చెప్పారు, ఇప్పుడు 5వ అధ్యాయంలో ఇంకా పెద్ద స్థాయిలో చెప్తున్నారనమాట. ఇది ఎలా చెప్తున్నారు? ఫస్ట్ కృష్ణ సేస్, చూడు అర్జున, నేను కర్మ సన్యాసం గురించి చెప్పలేదు, కర్మను త్యజించమని చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, కర్మను త్యజించడం కూడా తప్పు కాదు, రైట్? సో అది కూడా ఒక గొప్ప, నిజంగా ఒక వ్యక్తికి ఆ అర్హత ఉంటే అది కూడా గొప్ప. గౌతమ బుద్ధుడు ఉన్నాడు, ఆయన కర్మ సన్యాసం ఆయన త్యజించాడనమాట, భిక్షువుగా మారాడు ఆయన. ఆదిశంకరాచార్యులు వారు మారారు, మధ్వాచార్యులు మారారు. సో అది కూడా ఒక మార్గమే. కానీ కృష్ణుడు ఏమంటున్నారు, కానీ అర్జున నేనైతే మాత్రము దాన్ని రికమెండ్ చేయను. దేన్ని రికమెండ్ చేస్తాను నేను? రెనౌన్షియేషన్ ఇన్ వర్క్, నాట్ రెనౌన్సింగ్ వర్క్, రైట్? స్పిరిట్ ఆఫ్ అంటే రెనౌన్సింగ్ వర్క్ అంటే వర్క్ అని వదిలేయడము అని చెప్పి, వర్క్ అని త్యాగం చేయడం అని చెప్పి. స్పిరిట్ ఆఫ్ రెనౌన్షియేషన్ ఇన్ వర్క్ అంటే మన కార్యంలో ఆ ఫలాపేక్షను త్యాగం చేయడం, కార్యాన్ని త్యాగం చేయడం కాదు, కర్మను త్యాగం చేయడం కాదు, కర్మలో ఫలాపేక్షను త్యాగం చేయడం. ఇది నేను రికమెండ్ చేస్తానని చెప్తున్నారు. ఎందుకంటే రెండిట్లో కూడా కర్మబంధం నుంచి విముక్తి ఉంటుంది. నువ్వు కర్మే చేయకపోతే కర్మబంధనం ఎలా ఉంటుంది పూర్తిగా? కానీ నేను దీన్ని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే కృష్ణుడు లాస్ట్ క్లాస్లో చెప్పాడు, 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చెప్పాడు, మిథ్యాచారి అని చెప్పి, నీకు అర్హత లేకుండా నువ్వు చేస్తే తేడా కొడుతుంది అని చెప్పి, అవునా కాదా? సో కాబట్టి సాధారణంగా నేను దీన్ని రికమెండ్ చేస్తాను అని చెప్పి కృష్ణుడు చెప్తాను అన్నమాట. చెప్పి ఫర్దర్గా ఆయన ఈ యొక్క నిష్కామ కర్మ, ఈ కర్మయోగ కాన్సెప్ట్లో కొత్త డైమెన్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభిర్ పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. ఏమంటున్నారంటే ఇక్కడ ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధ వస్తువుని అని చెప్పి, అంటే భగవంతుణ్ణి, ఓకే సింపుల్ భాష చెప్తాను, ఈ పర్పోర్ట్స్ మనకి ఈ కొన్నిసార్లు తెలుగు మనకు పూర్తిగా అర్థం కాదు. విముక్తి సాధించడానికి ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు భగవంతునికి సంబంధించిన వస్తువులను కూడా భౌతికంగా భావించి త్యజించినప్పుడు వారి వైరాగ్యం అసంపూర్ణంగా చెప్పబడుతుంది. మీకు అర్థమైందండి? సో అంటే కర్మబంధనం నుంచి విముక్తి సాధించాలనుకున్న వాళ్ళు, రైట్, సో భగవంతుడికి సంబంధించిన వస్తువులని త్యజించినప్పుడు ఏమవుతుంది? అది అసంపూర్ణం అనిపించుకుంటుంది, అది సంపూర్ణం అనిపించుకోదంట. అంటే ఏంటి ప్రభుజీ? అంటే సింపుల్ లైక్ దిస్, మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మీకు ఇది. నిజమైన వైరాగ్యం నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు
మార్కెట్కి వెళ్ళారండి. మార్కెట్కి వెళ్తున్నప్పుడు దారిలో మీ పర్స్ దొరికింది. పర్సు దొరికితే మీలో ఒకరు పర్స్ తీసి లోపల 10,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎవరు క్యాష్ పెట్టుకుంటున్నాడు కానీ ఉన్నాయి, 10,000 డబ్బులు ఉన్నాయి. ఎవరు చూడలేదు, దాన్ని పాకెట్ మడుచుకో వెళ్ళిపో ముందుకి. ఇదో రకమైన మనిషి. సో ఆ డబ్బుల్ని ఫుల్గా ఈ డ్రింక్ ఎంజాయ్ తన యొక్క ఇంద్రియ భోగానికి వాడుకుంటాడు. సో ఈ వ్యక్తి ఎవరు? ఇది ఒక రకం కేటగిరీ. రెండో కేటగిరీ ఏంటంటే, ఈ కేటగిరీని భోగి అంటారు. భోగి అంటే ఇంద్రియాన్ని భోగించేవాడు భోగి అంటారనమాట ఈ వ్యక్తిని, సెన్స్ గ్రాటిఫైయర్. రెండో వ్యక్తి కూడా వెళ్తున్నాడు, మీరే వెళ్తున్నారు, ఇంకొకరు పర్స్ కనిపించింది, చూశారు, ఈ పర్స్ నాది కాదు, నేనెందుకు తీసుకోవాలి, వై షుడ్ ఐ టేక్ ఇట్ అని తీసి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. వీళ్ళని ఏమంటారంటే త్యాగి అంటారనమాట. త్యాగి అంటే నాది కాదు, నేను ముట్టుకోనని చెప్పి. మూడో వ్యక్తి ఉన్నాడు, వెళ్తున్నాడు, పర్సన్ చూశాడు, పర్సన్ తీసుకున్నాడు, అది ఓపెన్ చేశాడు, 10,000 రూపాయలు ఉన్నాయి. అండ్ ఫర్దర్ చూశాడు, ఆ పర్సన్ ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డులో వాళ్ళ అడ్రస్ ఉంది. వెంటనే మేబీ ఎక్కడ ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ చేసి అడ్రస్కి అందేలా చేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ముగ్గురులో ఎవరిది నిజమైన వైరాగ్యం? ఎవరు చెప్తారు? చాట్ చేయండి, చాట్లో రాయండి. ఎవరిది నిజమైన వైరాగ్యం? ఫస్ట్ వాడిదా, సెకండ్ వాడిదా, థర్డ్ వాడిదా? థర్డ్ పర్సన్. అవునా కాదా అండి? థర్డ్ పర్సన్ నిజమైన వైరాగ్యం. ఎందుకంటే ఫస్ట్ది క్రిస్టల్ క్లియర్, వాడు భోగి అంటే నా కంటికి కనిపించేంత నాదే అనే రకం, వాడు దొంగ ఒక రకంగా. రెండో కేటగిరీ పర్సన్ ఏంటంటే వాడు త్యాగి అంటే ఇది మాయ నాకొద్దు, ఇది మాయ నాకొద్దు అనే రకం. సో ఫస్ట్ వాడితో పోల్చుకుంటే సెకండ్ వాడు కొంత బెటరే, కాదంటలేదు. కానీ కృష్ణుడు దాని పెద్ద ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే అది నీది కాదనుకుంటున్నావు, వాస్తవం. ఇక్కడ హాఫ్ నాలెడ్జ్ అది ఎవరిదో తెలుసుకోవాలి కదా. మూడో వ్యక్తి అనేది ఎవరిదో తెలుసు మనకు అప్పచెప్పాడు, అది నిజమైన త్యాగం. అది సిమిలర్గా కృష్ణుడు ఏమంటున్నారంటే, అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ద లార్డ్, దాన్ని లార్డ్కి తిరిగి అప్పచెప్పాలి. కాబట్టి ప్రతిదీ ఈ సృష్టిలో మనం 7వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా చూస్తాం ఈ కాన్సెప్ట్ని. బట్ ప్రస్తుతానికి అర్థం చేసుకోండి, ఈ సృష్టిలో ప్రతిదీ కూడా భగవంతుని యొక్క శక్తినే. కాబట్టి తన శక్తిని తిరిగి అది కొన్నిసార్లు మన చేతికి వస్తుంది. మన చేతికి వచ్చేది మాత్రం మనది అయిపోదు. అది అంతెందుకంటే ఈ శరీరం కూడా 7వ అధ్యాయం చూస్తుంది, ఈ శరీరం కూడా నీది కాదు. ఈ శరీరము నువ్వు ఆత్మవి, శరీరం నీకు ఇవ్వబడింది, దాన్ని కూడా నువ్వు, ఈ శరీరం భగవంతునిది. పంచమహాభూతాలతో శరీరం తయారవుతుంది, పంచమహాభూతాలు భగవంతునివి. సూక్ష్మ శరీరం, మన బుద్ధి అహంకారం, అది కూడా భగవంతుని శక్తినే. ఈ శరీరం కూడా భగవంతుని శక్తిదే. కాబట్టి శరీరాన్ని భగవంతుని సేవలు వినియోగించాలి. సో అది ఎవరిది చెందిందో తెలుసుకొని వారికి అది ఇవ్వాలి, వారి సేవలు వినియోగించాలి. అప్పుడు అది నిజమైన త్యాగం. కాబట్టి ఇప్పుడు భగవంతునికి బుద్ధినిచ్చాడు. అంతెందుకంటే కొంతమంది మమ్మల్ని అంటూ ఉంటారు, అరే మీ తల్లిదండ్రులు చదివించారు మిమ్మల్ని, అది భగవంతుడు మీకు బుద్ధినిచ్చాడు, మీరు సంసార జీవితాన్ని వదిలేశారు, మీరు ఏం చేస్తున్నారు అని మమ్మల్ని అంటారు. మేమే వదిలేలేదండి. కృష్ణుడు చెప్తున్నట్టుగా ఒక వ్యక్తి త్యాగి అన్నారు, ఇంకో వ్యక్తి కర్మ సన్యాస, ఇంకో వ్యక్తి నిష్కామ కర్మ అన్నారు. నిష్కామ కర్మయోగ, భక్తి యోగ రెండు ఇంచుమించు సేమే, తేడా మీకు తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం భక్తి యోగం అందాం దాన్ని, కర్మయోగ కన్నా కూడా. సో మేము భక్తి యోగులం అండి, అంటే మేము భగవంతుడు మాకు ఇచ్చి మేము వదిలేలేదండి, దాన్ని మేము ఇప్పుడు నిష్కామ కర్మలాగానే చేస్తున్నాం. ఇప్పుడు నా ఇంటెలిజెన్స్ నేను వేస్ట్ చేస్తున్నానండి. ఈ కోర్సు నేనే డిజైన్ చేశాను, ఈ కోర్సు 40,000 మందికి నేర్పించాను, నేను రూపాయి తీసుకోలేదు నేను. సో దానికి మరి వనరులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పీపీటీ నేను తయారు చేస్తాను, ఆ సాఫ్ట్వేర్, క్విజెస్, ఎంత నా ఇంటెలిజెన్స్. నేను అఫ్కోర్స్ నా టీం ద్వారా కూడా చేయించాను. సో ఐ హ్యావ్ నాట్ వేస్టెడ్ మై ఇంటెలిజెన్స్. దాన్ని నేను భగవంతుడు నాకు ఇచ్చింది, దాన్ని నేను నా స్వార్థం కోసం ఉపయోగించుకోవచ్చు. నేను తలుచుకుంటే కోట్లు సంపాదించి దాన్ని నేను నా యొక్క ఇంద్రియ భోగానికి ఉపయోగించవచ్చు. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. బట్ అలా అని చెప్పి నేను నాది కాని చెప్పి నేను జస్ట్ కంప్లీట్గా అన్నీ వదిలేసి నేను వెళ్ళి మూలన కూర్చోలేదు, నేనేమైనా వెళ్ళి టైంపాస్ చేయట్లేదు. దాన్ని నేను ఈ నలుగురే నా కుటుంబం కాదు, వసుదేవ కుటుంబకం, ఈ లోకమంతా నా కుటుంబం అనుకొని చెప్పి నేను ప్రతి ఒక్కరిలో భగవంతుని చూసి భగవంతుని కోసం కష్టపడుతున్నాం. మేము మానవాళికి సేవ చేయడం ద్వారా భగవంతుని సేవ చేస్తున్నాం, వాళ్ళకి కృష్ణుడిని దగ్గర చేయడం ద్వారా. సో వీఆర్ యాక్చువల్లీ ఎంగేజింగ్ ఇన్ కృష్ణ సర్వీస్. సో నిజమైన వైరాగ్యం అంటే ఏంటి?
దాని యొక్క యజమాని ఎవరో తెలుసుకొని ఆ యజమానికి తిరిగి అప్పచెప్పడం నిజమైన వైరాగ్యం. అది మనం తెలుసుకోవాలి. భగవంతుడు మన అందరికీ టాలెంట్ ఇస్తాడు, ఎక్కడో టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్ కూడా నీది కాదు, ఆ టాలెంట్ నీకు ఇవ్వబడింది. అరే సింపుల్ ఎగ్జాంపుల్ రా బాయ్, మీలో కొంతమంది చాలా ఇంటెలిజెంట్ అయి ఉంటారు, కొంతమంది యావరేజ్ అయి ఉంటారు. ఇప్పుడు అందరూ కష్టపడతారు, అందరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుందండి? కొంతమందికి ఎందుకు వస్తుందండి? వాళ్ళకి ఎక్స్ట్రా భగవంతుడు ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, దాన్ని వాడు ఉపయోగించుకున్నాడు, కాదంటలేదు. దాన్ని ఉపయోగించు, కానీ భగవంతుడు ఇచ్చేనే కదా. అదే కష్టం ఇంకోటి పడతాడు, వాడికి ఎందుకు రాదు? కాబట్టి మనకి ఇవ్వబడ్డాయి, దాన్ని మనము తిరిగి భగవంతుని సేవలో వినియోగించాలి. ఇదే విధంగా రావణుడు సీతమ్మ వారు కనిపించగానే అబ్బా ఇంత సౌందర్యవతి అని చెప్పి సీతమ్మ వారిని నా నా ఇంద్రియ భోగానికి ఉపయోగించుకుంటానని చెప్పి, ఆయన నా కామ కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటానని చెప్పి ఆయన సీతమ్మ వారిని కిడ్నాప్ తీసుకెళ్ళిపోయాడు. ఇది భోగి కేటగిరీ. ఈ లోకంలో అందరూ ఇలాగే ఉన్నారు. లక్ష్మీదేవిని నా స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని చెప్పి లక్ష్మీదేవిని అందరూ అట్టి పెట్టుకుంటారు. హనుమంతుడు ఏం చేశాడు? సీతమ్మ వారు రాముడికి చెందాలి అని చెప్పి సీతమ్మ వారిని తీసుకుని రాముడితో కలిపాడు. సో అది డివోటీ. ఓ స్త్రీ నాకు సంబంధం లేదు, నాది కాదు కాబట్టి నేను అలా కాదు, నాది కాదు కానీ రాముడిది కాబట్టి నేను రాముడితో జత చేస్తానని చెప్పి కనెక్ట్ చేస్తారు. అది నిజమైన వైరాగ్యం. హనుమంతుడు నిజమైన సన్యాసి. సో డివోటీ దిస్ ఈజ్ యాక్చువల్లీ, అంటే లాస్ట్ టైం నిష్కామ కర్మ ఒక యాంగిల్లో చెప్పాను, ఈరోజు నేను ఇంకో యాంగిల్లో చెప్తున్నాను అనమాట. అంటే అండర్స్టాండింగ్, అది ఎవరు చదువుతుందో తెలుసుకొని వాళ్ళకి అందేలా చేయడం అనేది నిజమైన నిష్కామ అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో యా, ఇక్కడ ఫర్దర్గా మనం చూసినట్లయితే సో 2 రకాలు. ఒకటి అసంపూర్ణ వైరాగ్యము, రెండోది మేబీ ఐ విల్ షేర్ యూ ద స్క్రీన్. మళ్ళీ అయోమయం, కర్మ లేదా వైరాగ్యం అని చెప్పి. సో భక్తియుత కర్మ అంటే మనం చేస్తున్నది, నిష్కామ కర్మ అనుకోండి, భక్తి యోగ అనుకోండి. భక్తియుత కర్మ అంటే భక్తి యోగ లేకపోతే నిష్కామ కర్మ. అసంపూర్ణ వైరాగ్యం అంటే మిథ్యాచార్యం చెప్పుకున్నాము. ఫస్ట్ది ఏంటంటే భక్తియుత కర్మ, ఇది శాశ్వత స్థితిలో కర్మ చేయడానికి అనుమతిస్తుంది. అంటే అర్థం ఏంటంటే చూడండి, జీవి అనేవాడు యాక్టివ్, ఆత్మ అనేది యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి యాక్టివ్గా ఉండడం మన ధర్మం, స్టాటిక్గా ఉండడం మన వల్ల కాదు. కొన్నిసార్లు అలిసిపోయాం అనుకుంటాం, అలిసిపోయినా సరే మొబైల్లో కూర్చొని చేస్తాం తప్ప ఖాళీ కూర్చోడు. అసంపూర్ణ వైరాగ్యం అనేది కష్టం కొనసాగించడం. రెండవది హృదయాన్ని శుద్ధి చేస్తుంది, ఎందుకంటే మనము దాన్ని భగవంతుని సమర్పిస్తున్నాం కాబట్టి. అసంపూర్ణ వైరాగ్యం ఏం హృదయాన్ని శుద్ధి చేయదు అంత. సంపూర్ణ వైరాగ్యం మళ్ళీ వేరండి. బుద్ధుడు ఎగ్జాంపుల్ చెప్పాను, ఆచార్యులు ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ ఇన్ జనరల్గా అసంపూర్ణ వైరాగ్యం, పనిచేయడం మానేసేంత మాత్రం గొప్పవాడివి కాదు నువ్వు. చాలాసార్లు గడ్డాలు పెంచుకొని జట్లు వేసుకున్నంత మాత్రాన స్వామీజీ అనుకుంటారు. మనం చూడాలి నిజంగా ఆ వ్యక్తి యొక్క నిజమైన, ఆ వ్యక్తికి బాధ్యత తీసుకోవడం ఇష్టం లేక అలా తయారయ్యాడా, లేకపోతే చిన్న బాధ్యతలను వదిలి పెద్ద బాధ్యతలను భుజం మీద వేసుకోవడానికి అలా తయారయ్యాడా అడగాలి మీరు, అంతే. అది నెక్స్ట్ కర్మ సంతోషమైన ప్రక్రియ, ఎందుకంటే ఇంద్రియాలు పూర్తిగా ఎంగేజ్ అవుతాయి. అసంపూర్ణ వైరాగ్యము ఇంద్రియాలకి ఎంగేజ్మెంట్ ఉండదు కాబట్టి చాలా కష్టమైనది ఇది, రైట్? త్వరగా భగవంతుని పొందగలము, చాలా జన్మలు పడుతుంది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందండి, అర్థం చెప్తాను. మీకు స్టీవ్ జాబ్స్ తెలుసా అండి? మీ అందరితో ఐఫోన్ ఉంది కదండి, చాలామంది ఐఫోన్స్ ఉంటాయి. ఐఫోన్ ఈస్ బై యాపిల్. సో యాపిల్ కంపెనీని హూ ఇస్ ద వన్ హూ ఇస్ ద ఫౌండర్? స్టీవ్ జాబ్స్. పేరు వినే ఉంటారు, మీలో చాలామంది పేరు వినే ఉంటారు, రైట్? ప్రపంచంలోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్లో ఆయన ఒకడు, స్టీవ్ జాబ్స్ అని చెప్పి. చనిపోయాడు రీసెంట్గానే. సో స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి ఒకప్పుడు ఆయన స్కూల్ డ్రాప్ అవుట్ అండి, రైట్? మీరు చదవండి ఆయన గురించి. స్కూల్ డ్రాప్ అవుట్, చేతిలో రూపాయి కాదు, బెగ్గర్, అంటే చెప్పాలంటే ఏం లేని వ్యక్తి ఆయన. సో ఆయన ఈవెన్ భోజనానికి కూడా ఆకలేస్తే ఏం చేయాలి తెలియక ఇస్కాన్ టెంపుల్లో ఫ్రీగా భోజనం పెడతారని చెప్పి సండే 10 కిలోమీటర్లు నడిచి ఇస్కాన్ టెంపుల్లో భోజనం చేసేవాడు అనమాట, ఆ టైపు. సో ఆయనకి ఏమనిపించింది అంటే ఆయన చదవలేక కాదు, బుద్ధి లేక కాదు, ఇంట్రెస్ట్ లేక ఆయనకి. సో ఆయనకి అది ఎంత భౌతికం, అంత మెటీరియల్, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను సాధువుని అయిపోతాను అని స్టీవ్ జాబ్స్ సాధువు అవ్వాలంటే బెస్ట్ ప్లేస్ ఇండియా అని చెప్పి ఇండియాకి వస్తాడు స్టీవ్ జాబ్స్. హిమాలయాస్కి వెళ్తారు. సో దేర్ ఇస్ లాంగ్ స్టోరీ, బట్ సింపుల్ చెప్పాలంటే హిమాలయాస్లోని బాబాజీ దగ్గర వెళ్తారు. ఆ బాబాజీ ఏం చెప్తారంటే, సరే నువ్వు మెడిటేషన్ చెయ్యి అని చెప్పి ఆయన ఒక రాయి మీద, ఆన్ ఏ హిల్, ఒక స్టోన్ మీద కూర్చోబెట్టి తెల్లారి నుంచి సాయంత్రం వరకు మెడిటేషన్ చేయండి అని చెప్తారు. సాయంత్రం మాత్రం ఒక పూటకి 1 క్యారెట్ ఇచ్చేవారు అనమాట, 1 క్యారెట్ పర్ డే. అలా కొన్ని రోజులు గడుస్తుంది స్టీవ్ జాబ్స్కి. ఆ తర్వాత ఆయన అనుకుంటాడు అనమాట, అందులోనికి ఆనందం లేదు సరిగ్గా, ఇంకాస్త ఫ్రస్ట్రేషను, దుఃఖము, ఇంకాస్త డిస్టర్బెన్స్.
అని అనుకున్నాడు అనమాట. ఈ డిస్టర్బెన్స్ కన్నా బయట డిస్టర్బెన్సే బెటరు, దీనికన్నా నేను ఈ కష్టం మీద బయటకి పడతానని చెప్పి ఆయన బయటికి వెళ్ళి ఆయన అప్పుడేం చేశాడు, ఆ కంపెనీ స్టార్ట్ చేశాడనమాట. తర్వాత అంత సక్సెస్ అయ్యాడు. సో చెప్పేది ఏంటంటే ఇక్కడ స్టీవ్ జాబ్స్ నిజంగా అంత వైరాగ్యం లేదానికి అక్కడది, రైట్. సో ఆయన ఏమనుకున్నాడంటే సరే నేను ఈ బాధ్యతలను తప్పించుకుంటాను, ఇదంతా మాయా, ఇదంతా మోహం అని చెప్పి అలా అనుకున్నాడు ఆయన. సో బట్ లేటర్ ఆన్ హీ వెంట్ అవుట్. ఆయనకు క్వాలిఫికేషన్ లేదు, అందుకని గట్టిగా 10 రోజులు ఉండలేకపోయాడు ఆయన. తిరిగి ఇండియా వదిలి వచ్చేస్తాడు. ఇండియాని ఒక రకంగా విమర్శిస్తాడు కూడా ఆయన, అరే అనుకున్నంత ఏం లేదు అక్కడ అని చెప్పి. బికాస్ దట్ ఈస్ నాట్ ఈస్ కెపాసిటీ, రైట్. ఎందుకంటే జీవి అనే వాళ్ళకి యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఉండాలి. ఎవరో తప్ప యాక్టివ్ ఎంగేజ్మెంట్ లేకుండా ఉంటారు. ఇప్పుడు సాధువులు అని చెప్పుకుని మాకు కూడా యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. మేము కూడా మా ఇంటెలిజెన్స్, నేను ఇందాక చెప్పినట్టుగా మా అన్నిటినీ పూర్తిగా ఎంగేజ్ చేస్తాం. అదర్వైజ్ ఈవెన్ ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్. మనసు ఖాళీగా ఉంటే అనేక డిస్టర్బెన్స్. అందుకని చూడండి రిటైర్డ్ పీపుల్ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. భక్తి జీవితంలో ఉన్నవాడు డిస్టర్బ్ అవ్వడు, రిటైర్మెంట్ అయ్యాక ఇంకా ఆనందం వాడికి, ఎందుకంటే పూర్తిగా భగవంతుని సేవలో నిమగ్నం అవ్వచ్చు. కానీ ఎవరికైతే భగవంతుని యొక్క భక్తి విషయాలు తెలియదో అలాంటి వ్యక్తి రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతుంటారు, ఇంట్లో వాళ్ళు ఫ్రస్ట్రేట్ చేస్తుంటారు, వాళ్ళకి ఎంగేజ్మెంట్ ఉండదు కాబట్టి. ఎందుకంటే ఎంప్టీ మైండ్, ఎందుకంటే ఆత్మ అనేది ముసలోడు అయినా సరే ఆత్మ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండడానికి ఇష్టపడ్డు, రైట్. సో ఇక్కడ ఇదే ఎలిమెంట్ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి యూ ఎంగేజ్ నీ యొక్క ఇంద్రియాలని, నీ యొక్క గుణాలను, సత్వ రజస్తమో ఈ గుణాలని ఎంగేజ్ చేయని భగవంతుడు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్, సో కర్మే ఆరాధితమవుతుంది అంటే వర్క్ ఈజ్ వర్షిప్. సో పని దైవం ఎప్పుడవుతుందంటే మనము ఫస్ట్ మనసు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి, మన స్వార్థం కోసం చేయకూడదు, పవిత్రీకరణ కోసం మాత్రమే చేయాలి మనకు చేసిన కార్యాలు. అలా చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనము తామర పువ్వులా ఉంటాం. ఇక్కడ చూడండి, తామర పువ్వు బురదలోనే ఉంటుంది కానీ బురద అంటది దానికి. మీరు ఎప్పుడు గమనించండి, తామర పువ్వు బురద అంటదు, బురదలో ఉంటుంది, బురదలోనే పెరుగుతుంది అది, కానీ బురద అంటది దానికి, రైట్. సో సిమిలర్లీ మొన్న ఎవరు అడిగారు, ప్రభుజీ నేను నా ప్రొఫెషన్ని ఎలా అని చెప్పి. చూడండి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అగైన్ ఈ కాన్సెప్ట్ ఫర్దర్ అధ్యాయాల్లో వస్తుంది. మన మనిషిని పుట్టిన తర్వాత మనం నెంబర్ 1 కర్తవ్యం ఏంటంటే మన మనస్సు పవిత్రీకరణ చేసుకోవాలి. మన జన్మని పవిత్రీకరణ చేసుకొని తిరిగి భగవంతునితో సంబంధం ఏర్పరచుకొని మోక్షాన్ని పొందాలి. సో ఆ పవిత్రీకరణ ఎలా అవుతుందంటే మన యొక్క బాధ్యతల్ని ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేయడం ద్వారా మనం యాక్చువల్గా పవిత్రీకరణ అవుతాము. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని నచ్చితే చేస్తాము, నచ్చకపోతే చేయము, అలా కాకుండా ఇది నాకు ఈ పని నిర్దేశింపబడింది కాబట్టి నా యొక్క పవిత్రీకరణ కోసం చేస్తాను, ఎటువంటి అటాచ్మెంట్ అవర్జన్ లేకుండా చేస్తానని చెప్పి. సో దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ వన్ షుడ్ హ్యావ్, రైట్. అండ్ సక్సెస్ రావచ్చు రాకపోవచ్చు, నా డ్యూటీలో నేను లోపం లేకుండా చేస్తాను, ఎందుకు అది నన్ను పవిత్రం చేస్తుంది. గెలుపు ఓటంతో సంబంధం లేకుండా నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను, నా వంతు ప్రయత్నం చేస్తాను. అందరూ అలా చేసినప్పుడు అసలు ఈ లోకంలో సమస్యలే ఉండవండి. నేను చెప్పినట్టుగా నా పనిని ఎలా అంటే, నీ పని దేనికోసం ఉద్యోగం చేస్తావు, దేనికోసం సంపాదిస్తున్నావు, ఒకటి సంపాదించడం ద్వారా నీ యొక్క మనుగడ సాగిస్తున్నావు, టు మెయింటైన్ యువర్ బాడీ, అది కూడా కారణమే కదా, ఫ్యామిలీ ప్లస్ యువర్ బాడీ. ఎందుకంటే బాడీ లేకపోతే నువ్వు భక్తి చేయలేవు నువ్వు. కాబట్టి నేను సంపాదన ద్వారా నా భక్తి జీవితాన్ని నేను నడుపుగలుగుతున్నాను, ఆ అండర్స్టాండింగ్ చేసినప్పుడు అప్పుడు నీ ఉద్యోగం కూడా నిష్కామకర్మ అవుతుంది. అంటే దానికోసం తప్ప వేరే అంటే ఎంజాయ్మెంట్ అటాచ్మెంట్ లేకుండా జస్ట్ యాజ్ ఎ డ్యూటీ భగవంతుని గుర్తు చేసుకొని ఆయన పట్ల కృతజ్ఞతా భావంతో, ఎందుకంటే మనం ఏం చేయగలుగుతున్నాం ఆయన ఆశీర్వాదంతో, కాబట్టి అలా చేసినప్పుడు అది కూడా నిష్కామకర్మ అవుతుంది. ఆ ఫలాన్ని పట్ల అపేక్ష లేకుండా, రైట్. అఫ్కోర్స్ ఆ ఫలాన్ని భగవంతుడు సమర్పించాలి కూడా, అవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ సెక్షన్, ఇంపార్టెంట్ సెక్షన్ దగ్గరికి వస్తున్నాం మనం. ఇక్కడ ఏంటి అంటే 3 కర్తలు అని చెప్పి, దెర్ ఆర్ 3 డూవర్స్. మీకు కొంచెం దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ ఇస్తాను, మీరు ఆలోచించండి. ఇప్పుడు నిష్కామ కర్మ ఆసక్తి ప్లస్ అవర్జన్ లేకుండా చేయాలి, ఫలాన్ని భగవంతునికి సమర్పించాలని చెప్పారు. కానీ ఎందుకు అలా చేయాలి, నేను ముందు కవర్ చేశాను కానీ ఇప్పుడు డీటెయిల్గా కవర్ చేస్తాను. నేను కష్టపడుతున్నాను, ఐ హ్యావ్ డన్ మై పార్ట్, నా కష్టార్జితం ఇది. నేనెందుకు ఇది భగవంతుని పట్ల కృతజ్ఞత ఎందుకు ఉండాలి, ప్లస్ నేనెందుకు ఫలాన్ని ఫలాన్ని పట్ల ఆసక్తి ఎందుకు ఉండకూడదు, ఎందుకు భగవంతుని సమర్పించాలి, ఇలా ప్రశ్నలు మనకి రావచ్చు. దానికి సమాధానము ఇక్కడ మనము చూస్తామన్నమాట. ఏమని చూస్తున్నానంటే, ఇక్కడ భగవంతుడు
ఎందుకు యు ఆర్ నాట్ ద ఓన్లీ డూవర్ అని చెప్తారు అన్నమాట. సక్సెస్ నువ్వు ఒక్కడే ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనే కాన్సెప్ట్ని ఇక్కడ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద సెకండ్ కాన్సెప్ట్. ఐఎమ్ షేరింగ్ యూ ద స్క్రీన్. చూడండి, 3 కర్తలు ఉంటారండి. ఒకటి ఆత్మ, రెండవది పరమాత్మ, మూడవది భౌతిక ప్రకృతి. సో ఈ లోకంలో ఏదైనా సరే ఈ 3 ఉంటాయండి, రైట్. సో ఆత్మ అంటే నువ్వు, పరమాత్మ అంటే భగవంతుడు, ప్రకృతి అంటే మదర్ నేచర్. సో ఏదైనా సరే 3 కలిపి చేస్తుంది. మూడిట్లో కూడా యాక్చువల్ చేస్తుంది ఎవరు? ప్రకృతి. లాస్ట్ క్లాస్లో కూడా ఒక శ్లోకం ఉంటుంది, చెప్పలేదు. ప్రకృతే క్రియమానాని గుణే కర్మాని సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని చెప్పి, రైట్. వాస్తవంగా ప్రతి పని ఎవరు చేస్తారంటే ప్రకృతి చేస్తుంది, కానీ మూర్ఖుడు ఏమనుకుంటాడంటే నేను చేస్తాను అనుకుంటాడు అనమాట. యాక్చువల్గా జీవి కర్త కాదు, కర్త ఎవరు? ప్రకృతి కర్త. సో యు ఆర్ యాక్చువల్లీ నాట్ ద డూవర్, ద రియల్ డూవర్ ఇస్ ద మదర్ నేచర్. ఎలాగన్నది మనం ఇప్పుడు చూస్తాం. ఇక్కడ మీరు చూసారండి. సో ఈ 2 శ్లోక స్లైడ్లు మీకు అర్థమైతే మీకు ఈ నెక్స్ట్ 3 స్లైడ్స్ మీ జీవితంలో మీకు 30-40% క్వశ్చన్స్ అన్నీ సమాధానం అయిపోతాయని చెప్పాను కదా, అవుతాయి, మీరే చూస్తారు. కాబట్టి శ్రద్ధగా వినండి. సో జీవ, ఈశ్వర, ప్రకృతి 3, ఈ 3టికి సంబంధం. సో జీవి అంటే మనం ఏం చేస్తాం? కేవలం మన కోరిక కోరుతాం అనమాట. అంటే మనం చేయాలనుకునే పని చేయాలనుకుంటున్నాం, అది చేయగలుగుతాం లేదా అన్నది మన చేతిలో ఉంటుంది, చేయాలని కూడా మన చేతిలో ఉంటుంది. సో వి ఓన్లీ డిజైర్. తర్వాత అది పరమాత్మ ఉంటారు హృదయంలో. పరమాత్మ ఇస్ ద శాంక్షనర్, అంటే శాంక్షన్ చేస్తారన్నమాట. అంటే ఎస్సా నో అని చెప్పి ఏది ఆధారంగా శాంక్షన్ చేస్తారు? చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ కర్మఫలం ఆధారంగా నీకు యాక్చువల్గా అర్హత ఉందా లేదా అని చెప్పి. యూ మే డిజైర్, బట్ యూ షుడ్ ఆల్సో డిజైర్. నేను అనుకుంటా నేను ప్రధానమంత్రి అయిపోవాలని చెప్పి, అయిపోగలనా? మేబీ నాకు ఆ క్వాలిఫికేషన్ టాలెంట్ ఉంటే అవుతానేమో, రైట్. ఎవరు నిర్ణయిస్తారు అది, రైట్. సో అలాగనే జీవి కేవలం కోరుకోగలడు. పరమాత్మ నిర్దేశిస్తుంది, ఎస్ నో అని చెప్పి శాంక్షన్ చేస్తుంది అనమాట, బేస్డ్ ఆన్ ద కర్మఫల. అండ్ పరమాత్మ ఎస్ శాంక్షన్ చేస్తే ప్రకృతికి ఆదేశం ఇస్తుంది. ప్రకృతి యాక్చువల్గా యాక్షన్ చేస్తుంది అనమాట. అంటే మొత్తం అన్నీ సమకూరుస్తుంది. అప్పుడు జీవికి ఏమనిపిస్తుంది అంటే నేను చేశాను అనిపిస్తుంది అనమాట. అప్పుడు జీవికి నేను చేశాను అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, జీవుడు తాత్కాలికంగా సంతోషపడతాడు కానీ అతని కోరిక తీరదు, అతనికి మరింత ఎక్కువ ఉన్నది కావాలని కోరుకుంటాడు. ఎనీవే, దిస్ నాట్ ద పాయింట్. సో ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? సింపులెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇక్కడ నేను ఇప్పుడు క్లాస్ ఇస్తున్నాను కదండి, రైట్. సో ఇప్పుడు నేను మీకు క్లాస్ ఇస్తున్నాను, నేను మాట్లాడుకుంటున్నాను, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా. సో ఐ వాంట్ టు గివ్ క్లాస్. సో క్లాస్ నేను ఇచ్చాను అన్నా సరే అది నా గొప్పతనం కాదు, భగవంతుని ఆశీర్వాదం. నేను ఇవ్వాలనుకోవడం నా ఇష్టం, దాన్ని ఎవరు ఆపలేరు, భగవంతుడు కూడా ఆపలేడు దాన్ని. సో జీవికి తనకంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒకే ఒకటి, అది స్వేచ్ఛ, ఫ్రీ విల్ అంటారు ఇంగ్లీష్లోని. స్వేచ్ఛ మాత్రమే జీవిది, మిగతా మొత్తం కూడా ఇంకంతా కూడా రెస్ట్ మిగతా ఇద్దరు చూసుకుంటారనమాట. సో జీవి అనేవాడు కోరుకుంటాడు. ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను మీ ముందు. సో అది పరమాత్మ నీ ప్రతి కోరిక వింటుంది, విని తను నిర్ణయిస్తుంది ఏమని, సరే ఈయనకి వెదర్ ఈజ్ క్వాలిఫైడ్ అని చెప్పి, అంటే కర్మానుసారంగా అతను చెప్పవచ్చు అన్నట్టుగా. సో ఇఫ్ ఈజ్ అగ్రీ అయినప్పుడు అప్పుడు పరమాత్మ శాంక్షన్ చేస్తే అప్పుడు ప్రకృతి యాక్ట్ చేస్తుంది. ప్రకృతి ఎలా యాక్ట్ చేస్తుంది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా మనసులో ఆలోచన, నా జిహ్వ, ఈ ఆలోచన ఏమన్నా ఉందో ఆ ఆలోచన జిహ్వ టక్క 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 వైబ్రేట్ అవుతుంది, ఆ వైబ్రేట్ సౌండ్ రూపంలో వస్తుంది. సో నేను అనుకుంటే అయిపోవట్లేదు, అది భగవంతుడు ఒప్పుకున్నాడు కాబట్టి అవుతుంది. అదే భగవంతుడు శాంక్షన్ చేయకపోతే నేను అనుకున్నాను మనసులోని, కానీ నా నాలుగు తిరగదు, వెక్కులు వస్తాయేమో, నత్తి వస్తుందేమో, నాలుగు పడిపోద్దేమో, కొంతమంది పక్షవాతం వచ్చేస్తుంది, వాళ్ళు మాట్లాడలేరు. అర్థమైందా? సో ఇఫ్ ఇట్ ఇస్ నాట్ శాంక్షన్డ్, అందుకంటే ఈశ్వరుడు రాజ్యం లేకుండా చీమ కూడా కొట్టదంటారు, నువ్వు చేయి కూడా, నువ్వు గ్లాస్ కూడా నువ్వు ఎత్తలేవు అని చెప్పి, రైట్. సో ఏదైనా సరే సిమిలర్లీ, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐఐటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు ఏదైనా అనుకోండి. సో నీ చేతిలో ఏముందంటే కోరిక. సో నువ్వు కోరిక అంటే అర్థం ఏంటంటే నీ ప్రయత్నం అని అర్థం, కోరిక అంటే ప్రయత్నం అని అర్థం అనమాట, అలా అర్థం చేసుకోండి.
ప్రయత్నం నీ చేతిలో ఉంది. అండ్ నీకు ఇఫ్ ఇట్ ఇస్ శాంక్షన్డ్ ఫర్ యూ, నీకు అంటే అది పరమాత్మ చూస్తుంది నువ్వు ఎంత సీరియస్గా ప్రయత్నిస్తున్నావు అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైర్ అంటే కోరిక తీవ్రంగా ఉండాలి. కోరిక తీవ్రంగా ఉండాలంటే అర్థం ఏంటి? నీ ప్రయత్నంలో లోపం ఉండకూడదు. భగవంతుడు నీ ప్రయత్నము చూస్తాడు. తర్వాత నీ డిజర్వ్ అంటే నీకు ఆ యోగ్య అంటే కర్మఫలం ఆధారంగా నీకు ఆ అదృష్టం కూడా ఉందా, అదృష్టం అనకూడదు దాన్ని, యోగ్యత అనాలన్నమాట. సో నీకు ఆ యోగ్యత కూడా ఉందా అని చెప్పి, నీ పాస్ట్ క్రెడిట్స్ ఉన్నప్పుడు నీకు ప్రయత్నం ఉంది, అది ఉంది, రెండు ఉన్నప్పుడు భగవంతుడు శాంక్షన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి సహకరించినప్పుడు ఏమవుతుంది? నువ్వు చదవాలనుకుంటున్నావు, ప్రిపేర్ అనుకుంటున్నావు, నీకు ప్రకృతిని సత్వగుణంలో పెడుతుంది. సత్వగుణం అంటే ఏంటి? మైండ్ ఫోకస్గా ఉంటుంది, మెమరీ పెరుగుతుంది. సిమిలర్లీ నీకు ప్రకృతి అంటే శరీరం కూడా ప్రకృతి కంట్రోల్ చేస్తుంది. నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయట్లేదండి, నువ్వు అనుకుంటున్నావు. నువ్వు తినడం కూడా నీ చేతిలో లేదు, తినాలనుకోవడం నీ చేతిలో ఉంది. తినాలనుకుంటావు, నోటే పెడతావు, నవ్వగలుగుతున్నామని సరే పళ్ళు అవన్నీ కూడా కోఆపరేట్ చేస్తే నవ్వగలవు. ప్రకృతి కడుపులోకి వెళ్ళింది, డైజెషన్ పవర్ నువ్వు అనుకుంటే అవుతుందా? శరీరం ఒక రకంగా పనిచేస్తుంది ప్రకృతి. తర్వాత ఆటోమేటిక్గా మల మూత్రాన్ని కిందకు వస్తాయి ప్రకృతి. అంటే ప్రతి లెవెల్లో కూడా ప్రకృతి ఆర్ వేరే వ్యక్తి ద్వారా నీకు తినాలి యోగ్యత లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వండేవాడే తేడా చేసేస్తాడు. ఆర్ అంటే నీకు లూజ్ మోషన్స్ రావచ్చు, ఆ సడన్గా నీకు ఫెయిల్ అయిపోయావని నీకు ఇన్ఫర్మేషన్ రావచ్చు, అప్పుడు తినాల్సిన మూడు రాదు. సో ప్రకృతి సహకరించకపోతే నువ్వు అనుకుంటావు చేయాలి, ప్రయత్నిస్తావు, కానీ ఆ ప్రయత్నం సఫలీకృతం అవ్వదు. సిమిలర్లీ ఎగ్జామ్ గురించి చెప్తున్నాను కాబట్టి, సో నీకు నీ ప్రయత్నము ఉంది, నీకు ఆ యోగ్యత కూడా ఉంది, అంటే డిజర్వ్. అప్పుడేమవుతుంది? పరమాత్ముడు శాంక్షన్ చేస్తాడు. అప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి సహకరిస్తున్నప్పుడు ఆ రోజు నువ్వు బాగా చదవగలుగుతావు అనమాట. వాతావరణం, ఫ్రెండ్స్ ఎవరు డిస్టర్బ్ చేయరు నిన్ను, ఆర్ నీ మైండ్ ఫోకస్ చేయగలుగుతావు, డిస్ట్రాక్ట్ అవ్వవు, ప్లస్ కరెంట్ పోదు, అన్ని రకాలుగా అన్ని అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో ఏం గొడవలు లేవు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు డిస్టర్బ్ అవ్వలేదు. సో అలా నువ్వు చేయగలుగుతావు. సో నేను చదివాను అనుకుంటావు, నిజమే నువ్వే చదివావు కాదంటలేదు, కానీ నువ్వు చదివావంటే అందులో నీ పార్ట్ ఏంటి? 1/3. నీ పనిని చదవాలనుకోవడం వరకే నీ పార్ట్, కానీ చదివావు అంటే దానికి భగవంతుడు శాంక్షన్ చేశాడు, ప్రకృతి దాన్ని ఇంప్లిమెంట్ చేసింది, ఎగ్జిక్యూట్ చేసింది అనమాట. దాని కార్యనిర్వహణ ప్రకృతి చూసుకుంటుంది. సో జీవి, భగవంతుడు, ప్రకృతి ఈ మూడు కలిస్తేనే ఏదైనా పని అవుతుంది. అండ్ భగవంతుడు శాంక్షన్ చేయకపోతే అది అవ్వదు. మీకు అర్థమైందండి? కాబట్టి అందుకనే సో ఆత్మ, మళ్ళీ చెప్తున్నాను, ఆత్మ ఏంటి అంటే జీవి ఏం చేయగలడు? కేవలం కోరిక, అది మాత్రమే చేస్తుంది. కోరిక అంటే ప్రయత్నం. నీ కోరికను ఎలా చెప్తావు పరమాత్మకని? నీ ప్రయత్నం ద్వారా, రైట్? సో అండ్ భగవంతుడు దాన్ని శాంక్షన్ చేయొచ్చు, చేయకపోవచ్చును, రైట్? నువ్వేమనుకుంటావు? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదో చిన్న ఉద్యోగం. సో ఐఏఎస్, ఐపీఎస్ అందరూ కోరుకోవచ్చు, కానీ ప్రయత్నం ఉందా? ప్రయత్నం ఉన్నంత మాత్రం అందరూ అయిపోతున్నారు ఐఏఎస్, ఐపీఎస్లు అంటే కాదు. నీకు ఆ యోగ్యం కూడా ఉందా అని చెప్పి. ఆ యోగ్యం అంటే పూర్వజన్మ సుకృతి, పూర్వజన్మ కర్మఫలం అనమాట. మంచి కర్మఫలం ఉంటే పూర్వజన్మ పుణ్యాత్ముడు అయితే అది కూడా నీకు యాడ్ అవుతుంది అనమాట. అది ప్లస్ ఇది. నీకు ఆ పూర్వజన్మ లేకపోతే నీకు ప్రయత్నించినది అవ్వదు, అది కొన్నిసార్లు. సిమిలర్లీ నీకు పూర్వజన్మ ఉంది కానీ ప్రయత్నించకపోతే అది కూడా అవ్వదు, రెండూ ఉంటాయి, రైట్? కానీ భగవంతుడు ఏమని చెప్తున్నారు? సో ఇది ఇద్దరికీ వర్తిస్తుంది, పుణ్యానికి వర్తిస్తుంది, పాపానికి వర్తిస్తుందండి. ఒకసారి హైకోర్టులో, ఇది యాక్చువల్ 1991, 92 ఏదో న్యూస్లోని వస్తుంది. ఇది యాక్చువల్ రియల్ ఇన్సిడెంట్. అంటే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకసారి ఒక వ్యక్తి ఏదో ఒక మర్డర్ కేసులో ఏదో ఆయన అరెస్ట్ అయ్యాడు, కోర్టుకి వెళ్ళాడు హీరింగ్. కోర్టులోని అక్కడ జడ్జి అడిగాడు, నువ్వు చేసావా తప్పు అంటే ఆయన ఏం చెప్తాడు? నేను చేయలేదని చెప్తాడు అనమాట. సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, నువ్వు చేస్తావంటే ఎవరు చేశారు మరి? భగవంతుడు చేశారని చెప్తారు. భగవంతుడు చేయడం అంటే ఈశ్వరుడు ఆజ్ఞ లేకుండా చేయమైనా కొట్టదు కదా, మరి ఈశ్వరుడు ఆజ్ఞ లేకుండా నేను ఎలా చంపేస్తాను చెప్పి, హౌ కెన్ ఐ కిల్ అంటే భగవంతుడు అనుమతించాడు కాబట్టే నేను చంపగలిగాను అని చెప్పి. మీకు అర్థమైందా అండి? కాబట్టి తప్పు ఎవరిది అవుతుంది? ఎవరు శాంక్షన్ చేశారు? భగవంతుడు శాంక్షన్ చేశారు కాబట్టి ఆయన తప్పు అని చెప్పి. ఇది యాక్చువల్గా జరిగిందండి. ఇది అంటే కొంతమంది హిరణ్యకశిపులు అంటూ ఉంటారు బయట లోకంలో కూడా, అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేక కాదు, నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ని తప్పుగా ఉపయోగిస్తారు వాళ్ళు. సో జడ్జి కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. నేషనల్ న్యూస్ వచ్చింది, ఇది యాక్చువల్ జరిగింది, ఇండియాలో జరిగిన న్యూస్ ఇది, ఢిల్లీలో. దీనికి సమాధానం ఏంటండి?
భగవంతుడు చెప్తున్నాడు సమాధానం. ఏం సమాధానం చెప్తున్నారంటే, చూడండి అన్నిటికీ నేనే శాంక్షన్ చేస్తాను, కానీ ఎవరి పాపము పుణ్యము నాకు సంబంధం లేదు, అది వాళ్ళకే సంబంధం చెప్తున్నారు. అదేంటండి, శాంక్షన్ మీరు చేస్తున్నారు కానీ పుణ్యం పాపం నాది కాదు వాళ్ళది అంటున్నారు. ఇది ఎక్కడ లాజిక్? మీకు అర్థమవుతుందా అండి? ఇది ఎక్కడ లాజిక్ అని చెప్పి మీరు అడగచ్చు. శాంక్షన్ చేసింది ఆయనే కానీ నాకు సంబంధం లేదు అంటున్నారు. అంటే ఎలాగంటే ఆ వ్యక్తి చెప్పిన తప్ప భగవంతుడు రెస్పాన్సిబుల్, ఎందుకంటే ఆయన ఆదేశం లేకుండా నేను చంపలేను అంటే దీనికి సమాధానం ఏంటంటే ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కోరుకున్నావు చంపాలి అని చెప్పి, కాబట్టి దాని భగవంతుడి దగ్గర వెళ్ళింది అది. సో కృష్ణ ఆల్సో సీస్, సరే ఇప్పుడు ఎవరిని చంపాలనుకున్న వాడి యొక్క ఆయుష్, సో అలాగన్నీ సెట్ అవుతాయి అన్నమాట. ఆయన ఆయుష్, వాని పుణ్యం పాపము ప్లస్ నీ యొక్క డిజైర్ ఇవన్నీ యాడ్ అయితే ఆయన శాంక్షన్ చేస్తే, ప్రకృతి సహకరిస్తే ఆ వ్యక్తిని ఎదురుగా వస్తాడో లేకపోతే నువ్వు ఆయన ఎదురుగా వెళ్ళడమే సంథింగ్ ఏదో అలా అవుతుంది అది. సో అక్కడ సరే అతను చంపాలి, అతను చనిపోవాలని రాసి ఉండొచ్చు, ప్రభుజీ అతడికి ఆ కర్మలో లేకపోతే అవ్వదు కదా, సో నేను అలా బాధ్యుడిని అని చెప్పి, కానీ నీ చేతనే అవ్వాలని రూల్ ఎక్కడేం లేదు అది. సో బికాజ్ యూ హ్యావ్ డిజైర్డ్, నువ్వు వాళ్ళు అనుకున్నావు కాబట్టి అక్కడ అది అలా అయింది, కాబట్టి యు ఆర్ రెస్పాన్సిబుల్. కాబట్టి భగవంతుడు ఈజ్ జస్ట్ శాంక్షనర్. సింపుల్ చెప్పాలంటే నువ్వు ఒక షాప్కి వెళ్ళి 10 రూపాయలు ఇస్తావు, నువ్వు షాప్కి సిగరెట్ అడితే ఇవ్వడు ఫ్రీగానే, 10 రూపాయలు ఇస్తే ఇస్తాడు, అవునా కాదా? 10 రూపాయలు ఇస్తే ఇస్తాడు. సో 10 రూపాయలు సిగరెట్ తీసుకొని ఉప్పు ఊతున్నావు, సడన్గా మీ నాన్నగారు అక్కడికి వచ్చారు, నాన్నగారు నిన్ను కొడతారా లేకపోతే కిరాణా పాన్ షాప్ అని కొడతారా? ఎవరిని కొడతారు? నిన్నే కొడతారు, పాన్ షాప్ అని కొట్టరు. కానీ పాన్ షాప్ వాడు ఆయనే నేను సిగరెట్ తాగమని చెప్పలేదు, ఆయన ఏమని, అది నీ నిర్ణయం అది. కాబట్టి హీ జస్ట్ డెలివర్డ్ ద గూడ్స్. సో సిమిలర్లీ పుణ్యం పాపం అనేది ఆత్మకే వస్తాయి, కానీ ఆత్మ మాత్రమే డూవర్ కాదు. ఈజ్ నాట్ ద ఓన్లీ డూవర్, బట్ హీ ఈజ్ ద వన్, ఆయనే కోరుకు డిజైనర్ కాబట్టి హీ ఈజ్ ద వన్ హూ గెట్స్ ద రియాక్షన్, రైట్? సో ఇది యాక్చువల్గా సిద్ధాంతము. దీని మీద మీలో చాలామందికి క్వశ్చన్స్ ఉండొచ్చు, ఐ విల్ టేక్ ఇట్ అట్ ద ఎండ్. సో ఈ కాన్సెప్ట్ ఐ హోప్ ఒక లెవెల్లో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నానండి. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రభుజీ ఈ ఫోటో చూసారా, ఈ మేక చెట్టు తాడు, ఈ ఫోటో మీరు చూడండి, దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ ఫోటో మీరు అర్థం చేసుకుంటే మీకు చాలా కాన్సెప్ట్ అర్థమైపోయినట్టే. ఇప్పుడు మీరు అలా అడగొచ్చు, అవునా ప్రభుజీ, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడెస్టైన్డ్ అంటే ముందే అన్నీ నిర్ణయించబడతాయి, సో అప్పుడు మనం చేసేది ఏముంది? అలాంటి కొంతమంది అనుకుంటూ ఉంటారు, రైట్? ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిస్టైన్డ్ అప్పుడు నేను ఎందుకు కష్టపడాలి అని చెప్పి, రైట్? నాకు శాంక్షనింగ్ ఉంటే పుణ్యం ఉంటే అవుతుంది, లేకపోతే అవ్వదు అని చెప్పి. సో చాలామంది భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే సిద్ధాంతాన్ని మిస్యూటిలైజ్ చేయరా అంటే మన తర్వాత ఎవరైనా సరే సక్సెస్ వస్తే నేను చేశా ఆహాహా అని చెప్పి అనుకుంటాం. అదే ఫెయిల్యూర్ వస్తే, అంటే సక్సెస్ వస్తే పిల్లవాడు ఎగ్జామ్ పాస్ అయ్యాడు, ఐఐటి వచ్చింది, నేను డాడ్ ఐ గోట్ ఐఐటి, నాకు కార్ ఇవ్వు, బైక్ ఇవ్వు, నాకు ఒక ఐఫోన్ వాచ్ ఇవ్వు, ఐఫోన్ మొబైల్ ఇవ్వు. అదే ఫెయిల్ అనుకోండి, నాన్న ఎందుకు కంగారు పడుతున్నావు, తల మీద ఏది రాసినది అవుతుంది, మనం ఏం చేస్తాం చెప్పండి? భగవంతుడు ఎవరి నుదురు మీద ఏమి రాస్తే అది అవుతుంది. అంటే సక్సెస్ వస్తే నీది క్రెడిట్, ఫెయిల్ అయితే మాత్రము బ్రహ్మదేవుడు ఎలా రాస్తాలు అయింది, భగవంతుడు ఎలా రాస్తాలు అయింది తలరాత. ఇది ఎక్కడ లాజిక్? సో దీని యాక్చువల్ ఆన్సర్ ఏంటి అంటే, సక్సెస్ వస్తే ఫెయిల్యూర్ రెండింటికి నువ్వు బాధ్యుడివా కాదా? అంటే నువ్వు నిమిత్త మాత్రుడివి, అంటే ఒక రకంగా నీ బాధ్యుడివి కూడానా, కానీ నీ పార్ట్ వరకే. ఎలాగా అంటే ఇప్పుడు నీ ప్రయత్న లోపం లేదు, నీ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టావు, అప్పుడు నీ యొక్క కోరిక, జీవికి ఏం చేయాలి, కేవలం కోరుకోగలడు. కోరిక అంటే ప్రయత్నం చేసిన తర్వాత నీకు ఆ యోగం లేదు అంటే పుణ్య కర్మఫలం అంత లేదు నీకు, అప్పుడు నీకు ఆ రిజల్ట్ రాకపోవచ్చు. అప్పుడు ఈ లాజిక్ రైట్, నువ్వేం చేయగలవు నీ ప్రయత్న లోపం లేనప్పుడు? అండ్ నీకు ప్రయత్న లోపం ఉంది, రాలేదు, అప్పుడు నువ్వే బాధ్యత. ప్రయత్న లోపం అయినప్పుడు భగవంతుడు ఇస్తే నీకు వస్తుంది, రాకపోతే రాదు. అందుకని పెద్దవాళ్ళు ఏమన్నారు, డూ యువర్ బెస్ట్ లీవ్ ద రెస్ట్ టు గాడ్ అన్నారు, అవునా కాదు? చిన్నప్పటి నుంచి మీరు వినే ఉంటారు, డూ యువర్ బెస్ట్ లీవ్ ద రెస్ట్ టు గాడ్ అని చెప్పి. సో దీని అర్థం ఇది యాక్చువల్గా. దీని జనాలు విచిత్రంగా
దీన్ని ఇటు తిప్పి అటు తిప్పి రకరకాలుగా వాడుకుంటారు. కానీ యాక్చువల్ అండర్స్టాండింగ్ ఇది. అంటే మన చేతిలో ప్రయత్నం మాత్రమే ఉంది. అలాంటప్పుడు ప్రభుజీ నాకు కర్మ లేకపోతే రాదు కదా, ఎందుకు ప్రయత్నం చేయాలని చెప్పి, అందుకని ఈ మ్యాక్ ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ మన ప్రయత్నం పూర్తిగా చేయాలి. ఎందుకంటే నీ కర్మానుసారంగా నీకు అది ఉందని నీకు ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఐఎమ్ ఐఐటిఎన్. సో అంటే అప్పటి నాకు భగవద్గీత తెలియదు, తెలిసింది అనుకుందాం మాట వరుసకి. సో అప్పుడు నేను నా కర్మానుసారంగా ఉంటే వస్తుంది, లేకపోతే రాదు, ఎందుకు అది ప్రయత్నించాలనుకుంటే తప్పది. ఎందుకంటే నాకు ఎలా తెలుస్తుంది నా కర్మ అనేది? నా కర్మానుసారంగా నాకు ఉందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి నా తరపు నుంచి నేను ఏం చేయాలి? పూర్తి ప్రయత్నం చేయాలి. సో ఈ ఫిలాసఫీ దేనికోసం అంటే మన ప్రయత్నం చేయకూడదని కాదు. ఈ ఫిలాసఫీ దేనికోసం అంటే మన ప్రయత్నం చేసిన తర్వాత ఆ ఫలితం అనేది మనకు అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా సరే దాన్ని ఎలా తీసుకోవాలి. నిష్కామకరం అదే కదండి, ఫలాపేక్ష ఉండకూడదు. లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే అలాగా స్థితధీరుడిలా ఉండాలి. ఎలా సాధ్యం అంటే, ఎందుకంటే నీ చేతిలో నువ్వు చేసావు కాబట్టి ఫలితం అనేది ఇప్పుడు పూర్వజన్మ కర్మ నీ చేతిలో లేదు. అది అలా అంటే మరి మన చేతిలో ఏమీ లేదంటే ఏమీ లేదని కాదండి. అందుకే మ్యాక్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ చెట్టు ఉంది, మేక ఉంది, తాడు ఉంది. సో మేక తనకి ఆ తాడు ఎంత రేడియస్ ఉందో, రేడియస్ని ఏదో అంటారు తెలుగులో, ఏమంటారు? రేడియస్ అంటే ఆ తాడు ఉన్న లెంత్. దాని లోపల ఎక్కడైనా కూర్చోవచ్చు తన ఇష్టం. కానీ ఆ తాడు దాటి బయటకు వెళ్ళలేదు, అవునా కాదా? సో ఆ తాడు అనేది మన కర్మఫలం, అర్థం చేసుకోండి. తాడు అనేది మన కర్మఫలం. ఆ కర్మఫలాన్ని దాటి మనం బయటకు వెళ్ళలేము. అది ఇప్పుడు దీన్ని చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్ వాళ్ళు ఒప్పుకోరు. హమ్ కర్లేంగే, కర్లో దునియా ముట్టి మే, హమ్ హోంగే కామయాబ్, యూ క్యాన్ విన్, ఇన్ని కబుర్లు కొడతారు. నిజంగా సాధ్యమైతే వాడిని వెళ్ళి వాళ్ళ సొంత కొడుకుని చేయమని చెప్పండి. వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే కొన్నిసార్లు చేయలేకపోవచ్చు. దాని అర్థం ఏంటి? వాళ్ళ కొడుకు తప్పనా? సక్సెస్ వస్తుంది మాత్రాన వాడు మంచోడైనా ఫెయిల్యూర్ చెడ్డోడని చెప్పి. ఎందుకంటే తన ప్రయత్నం లోపల లేనంత కాలము సక్సెస్ఫుల్ పర్సన్, ఫెయిల్యూర్ పర్సన్ ఇద్దరు కూడా సమానంగా చూడాలి, అలా ఉండాలి. దీనివల్ల స్ట్రెస్ అన్నీ పోతాయి. అదే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? మనము మ్యాక్కి తను తాడని తెలియదు కాబట్టి తన ప్రయత్నం చేయాలి, మ్యాక్సిమం వెళ్ళేలాగా. ముందే కూర్చుని పోకూడదు. ఎలాగా నేను తాడు కట్టిస్తాను కదా అక్కడ కూర్చుని పోతాను అనుకుంటే అసలు కదలలేదు. మ్యాక్సిమం ఎంత ప్రయత్నం చేయగలరు, కానీ ఆ తాడు దాటి వెళ్ళలేకపోవచ్చు. కానీ ఆ తాడు ఎంత మనం వెళ్తేగా తెలుస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. ఆ తర్వాత అది అవ్వకపోయినా సరే మన ప్రయత్న లోపం లేదు కాబట్టి వీ షుడ్ బి ఈక్వల్లీ హ్యాపీ. ఇప్పుడు ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు నేను ఈ కోర్స్ చెప్పాలనుకున్నాను. నేను పూర్తి ప్రిపేర్ వచ్చాను. ఈ క్లాస్ కోసం నేను ఇంకో 2 క్లాసులు వదులుకొని మరి ఈ క్లాస్కి వచ్చాను. ఈరోజు సండే నాకు ఫుల్ బిజీ ఉంటుంది. వచ్చాను కానీ ఈరోజు తక్కువ మంది జనాలు వచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నేను బాధపడిపోవాలా? అరే జనాలు తక్కువ వచ్చారు, అందరూ వినలేకపోయారు సబ్జెక్ట్ అని చెప్పి. నా ప్రయత్న లోపం లేదు. నా ప్రయత్నం ద్వారా భగవంతుడికి ఆనందపడతాను. నేను రిజల్ట్ చూసి రిజల్ట్ నాకు సక్సెస్ అవ్వకపోతే నేను బాధపడిపోలేదు అలా అవ్వను నేను. ఎందుకంటే నేను దేనికోసం చేస్తున్నాను? భగవంతుని ప్రీత్యర్థం చేస్తున్నాను. అండ్ భగవంతుడికి ఎలా ప్రీతి అవుతారు? నా ఫలితం బట్ట ప్రీతి అవ్వడం. ఎందుకంటే ఫలితం ఆయన ఇస్తాడు కాబట్టి. ప్రయత్నం మన చేతిలో ఉంది. నా ప్రయత్న లోపం ఉందా ఈరోజు? ఏమైనా లేదు. నేను మిగతా ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని క్లాస్కి వచ్చాను, క్లాస్కి ప్రిపేర్ అయ్యాను. నా ప్రయత్న లోపం లేదు. సో ఫలితం నాకు అనుకూలంగా వచ్చినా సరే భగవంతుడు ఇచ్చాడు కాబట్టి గ్రేట్. రాకపోయినా సరే అయినా సరే మేము అంతే ఆనందంగా ఉంటాయి. ఓకే, అయ్యో మిస్ అయ్యారని బాధ ఉండొచ్చు తప్ప నాకు నేను సక్సెస్ ఫెయిల్ అనుకోండి నేను. ఎందుకంటే ఐ ట్రై టు ప్లీజ్ లార్డ్. కృష్ణుడు అదే నాడు అర్జునుడితో. చూడండి, అర్జునుడు యుద్ధం చేశాడా అంటే యుద్ధం గెలిచాడు కాబట్టి అర్జునుడు హీరో కాదు. అర్జునుడు యుద్ధం ఓడిపోయినా సరే అర్జునుడు హీరో అండి. అర్జునుడు యుద్ధంలో ఓడిపోయినా సరే అర్జునుడు హీరో. ఈ విషయం అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే అర్జునుడి చేతిలో ఏముంది? ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నంలోపు ఆయన ఏం లేదు. ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడు కర్మానుసారంగా. కొన్నిసార్లు అర్జునుడి విషయంలో కర్మానుసారం కాదు. ఎందుకంటే భగవంతుడు ఎవరిని హీరో చేయాలనుకో ఆయన హీరో చేస్తాడు. అర్జునుడు చేయాలనుకున్నాడు కాబట్టి రిజల్ట్ వచ్చింది అక్కడ. అది సిమిలర్గా నన్ను హీరో చేయాలనుకుంటే నన్ను హీరో చేస్తాడు, ఇంకోని చేస్తాడు. మన ప్రయత్నం లోపం ఉండకూడదు. సో ఈ విషయం అర్థమైతే ముందు ఏమవుతుంది? ఫలితం ఏంటంట? ఈ కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా అండి? దీనివల్ల ఫలితం ఏమిటంటే ముందు మనల్ని మనం నిందించుకోము. ఈ డిప్రెషన్లు, సూసైడ్లు, నెక్స్ట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దేనికోసం అండి ఇవన్నీ? నీ చేతిలో లేని వాని గురించి నువ్వు ఎందుకు వరి అవుతావు? నువ్వు నల్లగొన్నావు, నువ్వు ఏం చేయగలవు? అది నీ చేతిలో ఉందా? అది రైట్.
నీకు తెలివితేటలు లేవు, నీ చేతుల్లో ఉందా? కొంతమంది లేవు, వాళ్ళు ఎంత కష్టపడినా సరే పాప మ్యాక్సిమం పాస్ అవ్వగలరు. వాళ్ళు ప్రయత్నంలోపం ఏం లేదు, వాళ్ళు అంత సిన్సియర్గా. ఇప్పుడు నేను అంత కష్టపడలేదు, నాకు వచ్చింది ఐఐటి, నాతో కూడా రాలేదు, కానీ నాకు తెలుసు నాకన్నా వాళ్ళు సిన్సియర్ అని చెప్పి. కాబట్టి సో వాట్ ఈస్ దట్ వరీ? భగవంతుడు ఎంత ఇచ్చాడో అంత మనం మ్యాక్సిమం చేసుకుంటే మనం హ్యాపీగా ఉండాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్గా ఆయన ప్రీత్యర్థం కోసం చేస్తున్నాం కాబట్టి ఆయన ప్రీత్యర్థం కోసం మనం ప్రయత్నం చేస్తాం అంతే. సేమ్ స్టోరీ. సిమిలర్గా నేను క్లాస్ ఇవ్వడానికి వస్తాను, నా ప్రయత్నం లోపం ఉండదు. జనాలు తీసుకుంటే గుడ్, తీసుకోకపోయినా సరే నేనేం బాధపడను. ఫలితం మీద నా సక్సెస్ డిపెండ్ అవ్వదు. నిష్కామ కర్మ చేసిన వాడికి ఫలితం మీద వాడు సక్సెస్ డిపెండ్ అవ్వదు. ఫలితము పాజిటివ్గా వచ్చినా నెగిటివ్గా వచ్చినా వాడు సక్సెసే. అందుకే డిసైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం నిందించుకోవడం తగ్గిస్తాము. రెండోది పరాయి వాళ్ళని నిందించవు, పరాయి వాళ్ళ మీద స్ట్రెస్ పెట్టం, మన పిల్లల మీద ప్రెజర్ పెట్టం. అర్థం చేసుకోవాలి, నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయి ఉండొచ్చు, కానీ నీ కొడుక్కి కర్మానుసారంగా అది లేదు. అది వాడు ఎంత కష్టపడినా పాపం వాడికి రాదు. నువ్వు వాడి కష్టాన్ని చూసి వాడి ఎఫర్ట్స్ ఉంటే వాడిని ఎంకరేజ్ చేయాలి. అందరూ మనలాగా అయిపోవాలంటే అవ్వకపోవచ్చు. అది వాడు నీకన్నా గొప్పవాడు అవ్వచ్చు, నీకన్నా తక్కువ కూడా ఉండొచ్చు. సో వీ షుడ్ బీ కంపాషనేట్. ఎదురు వ్యక్తి మీద మనం కంపాషన్ చూపించాలి. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మనము మనల్ని నిందించుకోము, వేరే వాళ్ళు కూడా మనం నిందించము, ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలము, ఎవరిని బ్లేమ్ చెయ్యము. వీడి వల్ల అలా అయింది, వాడి వల్ల అలా అయింది, ఆ రోజు మనం వద్దన్న మా అమ్మ నాకు ఎక్కువ స్పైసీ ఫుడ్ పెట్టేసింది, అందువల్ల నాకు లూజ్ మోషన్స్ అయ్యాయి, అందువల్ల ఎగ్జామ్ రాయలేకపోయాను. అరే డోంట్ బ్లేమ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ కర్మ. ప్రకృతి ఎవరో ఒకరి ద్వారాన నీకు సక్సెస్ ఇస్తుంది, ఎవరో ఒకరి ద్వారా నీకు ఫెయిల్యూర్ వస్తుంది. ఒకవేళ భగవంతుడు శాంక్షన్ చేయకపోతే ఎవరో ఒకరి ద్వారా ఫెయిల్యూర్ వస్తుంది. సక్సెస్ అయితే కాబట్టి వాళ్ళు నిమిత్త మాత్రులు, వాళ్ళని మనం బ్లేమ్ చేయకూడదు. ఈ కాన్సెప్ట్ అర్థమైన వాడు తనని తాను నిందించుకోడు, ఎదుటివాడిని స్ట్రెస్ పెట్టడు. మూడోది, తన దుఃఖానికి సుఖానికి కారణమైన వ్యక్తులను కూడా నిందించడు. ఆయన దుఃఖానికి కారణమైన వ్యక్తులు కూడా నిందించడు. ఎప్పుడు నిశ్చలంగా ఉండగలడు, ప్రశాంతంగా ఉండగలడు. అది నిజమైన యోగి, ఆ నిజమైన భక్తుడు. అంతే తప్ప వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవని కాదండి, ఎమోషన్స్ ఉండవని కాదు. వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి సరైన అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఓవర్గా రియాక్ట్ అవ్వరు వాళ్ళు. అంతే కాన్సెప్ట్. ఐ హోప్ ఐ అండర్స్పోక్ దిస్ నౌ. సో అలాంటి ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. అలాంటి వ్యక్తి ఎలా ఉంటారంట? ఇలాంటి నిష్కామ కర్మయోగి ఆర్ భక్తి యోగి ఎలా ఉంటారంట? ఎదుటి జీవులతో ఎలా ఉంటారంట? ఈ శ్లోకం చెప్పండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానం కలిగిన వారగుట చేత విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిని, గోవుని, ఏనుగును, సునకమును, సునక మాంసం తినే చండాలుడిని కూడా సమదృష్టితో చూస్తారు. చూడండి, అంటే ఇలాంటి నిష్కామ కర్మయోగి ఎలా ఉంటారంటే, ఎందుకంటే ఆయన ప్రతి దానిలో భగవంతుని చూడగలడు. ప్రతి దానిలో భగవంతుని చూడగలడు, అంటే ప్రతి వ్యక్తిలోని చూడగలడు, ప్రతి పరిస్థితిలోని చూడగలడు భగవంతుడు. సాధువులు అనేవారు నిజంగా చూడగలరండి. అలాగా బయట వాడు ప్రతి దాన్ని డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు, కానీ భక్తులు అనేవాడు డిస్టర్బ్ అవ్వడు. ఎందుకంటే ప్రతి దానిలో భగవంతుని చేంజ్ చూడగలడు ఆయన. అడ్వాన్స్డ్ డివోటీ ప్రతి దానిలో భగవంతుని చూడగలడు ఆయన. సో ప్రతి వ్యక్తిలోని చూడగలడు. సో అలాంటి వ్యక్తి ఎలా ఉంటారంట? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణుని. అంటే ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక ఏనుగుని, ఒక కుక్కని, కుక్క మాంసం తినేవాడు నలుగురిని సమదృష్టితో చూడగలరు అని చెప్పి. అది ఎలా అవుతుందండి? ఇప్పుడు కుక్క మాంసం తినేవాడు చండాలుడు బ్రాహ్మణుడు ఒకరు అయిపోతారు? ఒకరు అవుతారా? అంటే ఒకరు కాదు, కానీ ఇద్దరిని సమభావన, అంటే ఇద్దరిలో కూడా ఆత్మ ఉంది, అవునా కాదా? అందరిలో భగవంతుని చూస్తారు కాబట్టి అందరినీ సమానంగా ఆయన సమదృష్టి చూస్తాడు, సమానంగా గౌరవిస్తాడు. గౌరవించడం అంటే వారి స్థాయికి తగ్గట్టుగా. ఇప్పుడు భగవంతుడు చూడలేని వాడు కుక్కే కదా ఊరికి రాయించి కొడతాడు, కానీ డివోటీ అలా చేయడు. ఎందుకు? దానిలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి దాన్ని కూడా గౌరవించాలి. సునకం ఉన్నది. సో చండాలుడు వాడు తన పాపకర్మములు అనుసారంగా వాడికి అలాంటి నీచ జన్మ వచ్చింది, రైట్? కానీ ఆత్మస్థాయిలో చూస్తే అతను కూడా పరిశుద్ధుడు. ప్రతి ఒక్కరు భగవంతుని అంశే కాబట్టి సమభావంతో చూస్తారు. పరంపూజ్య రాధానాథ్ మహారాజ్ మా గురువు గారు, ఆయన ఒక అమెరికన్. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి హీఈస్ వెరీ స్పిరిచువల్ పర్సన్. ఆయన తను చిన్న వయసులోని 15-16 ఉన్నప్పుడు ఆయన గమనించింది ఏంటంటే, అమెరికాలో శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు వారి మీద గొడవలు అవుతూ ఉండేవి. ఎప్పుడు గొడవలు అవుతూ ఉండేవి అంటే అప్పట్లో సివిల్ వార్ అంటారు దాన్ని. సో ఏమైంది అంటే అప్పట్లో
మహారాజుకి అర్థమైంది కదా ఎందుకు కొట్టుకుంటున్నారని చెప్పారు. ఇద్దరు అమెరికన్లే, ఇద్దరు మనుషులమే, మనుషుల మధ్యలో ఎందుకు గొడవలు అని చెప్పి. కొన్నిసార్లు చూస్తానికి అర్థమైంది, కొన్నిసార్లు తెల్లవాళ్ళు తప్పు ఉంది, నల్లవాళ్ళది కూడా తప్పు ఉంది అని చెప్పి. సో ఆయనకి అనిపించేది ఇద్దరు అలా గొడవ పడకూడదు, అంతా సమానమే అని చెప్పి. కానీ ఎలా సమానం అర్థమైంది కదా ఆయనకి. అంటే తన మనసు ఏం చెప్పేది, లేదు ఇద్దరు ఒకటే అని చెప్పి, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఒకటే. కానీ లాజిక్ ఏం చెప్తుంది, లేదు 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 ఒకటి తెలుగు నలుపు, కాబట్టి ఎలా సమానమో ఆన్సర్ లేదు, కానీ సమానమైన ఫీలింగ్ ఉండేది. సో కాబట్టి ఇంకా తెలుసుకోవాలి, జీవితం అంటే ఏంటి తెలుసుకోవాలనే అండర్స్టాండింగ్తో ఆయన అమెరికా నుంచి భారతదేశం వరకు కాలినడకన వస్తారు ఆయన. అన్ని దేశాలు తిరిగి ఎంత సాధువులు కలిసి ఫైనల్గా భారతదేశం వచ్చిన తర్వాత ఆయనకి శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత దొరుకుతుంది. ఆ భగవద్గీతలో ఈ శ్లోకాన్ని చదువుతారు ఆయన, విద్యా వినయ సంపన్నే. ఈ శ్లోకాన్ని చదివినప్పుడు అప్పుడు ఆయన మనస్సులో రగులుతున్న జ్వాల చల్లారుతుందనమాట. అంటే ఆయన మనసు మొదటి నుంచి ఏం చెప్తుంది, హృదయం ఏం చెప్తుంది, ఇద్దరు ఒకటే అని చెప్పి. ఇప్పుడు అర్థమైంది ఎలా ఒకటి అంటే ఇద్దరు కూడా భగవంతుని యొక్క అంశాలే, దే ఆర్ సోల్స్. కాబట్టి మనము భౌతిక స్థాయిలో చూడము ఎదురు వ్యక్తిని, ఆధ్యాత్మిక స్థాయిలో చూస్తాం, భగవంతునితో సంబంధంగా చూస్తాం కాబట్టి అందరినీ సమానంగా చూడగలము. పులైనా సరే, ఒక జంతువైనా సరే, మనిషి అయినా సరే, అందరి సమభావన అని చెప్పి. అలా అని చెప్పి పులి దగ్గరికి వెళ్ళిపోతామని కాదు. సో అంటే వారి స్థాయి ప్రకారంగా మనం గౌరవం ఇస్తాము, కానీ నీకు జీవించే హక్కు ఎంత ఉందో దానికి జీవించే హక్కు అంతే ఉంది. సో నీ లైఫ్ అంతే, దాని లైఫ్ అంతే ఇంపార్టెంట్. అది కూడా భగవంతుని అంశ, అది కూడా పొటెన్షియలీ ప్యూర్. నీ అదృష్టం బాగుండి నువ్వు మంచిగా ఎత్తావు, అది జంతువుగా ఎత్తుంది. కాబట్టి అన్ని ప్రాణుల్ని గౌరవించగలరు, అన్ని ప్రాణుల పట్ల కంపాషన్ కరుణ చూపించగలరు అనమాట. ఇది నిజమైన ఈ నిష్కామ కర్మయోగి అనే వ్యక్తి ప్రతి దాంట్లో భగవంతుని చూడగలడు, కాబట్టి ఇలా చూస్తాడని చెప్పి. రైట్, ఇది థర్డ్ కాన్సెప్ట్. అండ్ లాస్ట్ కాన్సెప్ట్ భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తనను తాను సరిగ్గా అర్థం చేసుకోగలరు, ఇతరులను కూడా సరిగ్గా చూడగలరు అని చెప్పి. ఇందాక చెప్పినట్టుగా నిష్కామ కర్మయోగి చూడండి, బాధలోను ఆనందంలోను ఒకేలా వ్యవహరిస్తాడు. చెప్పాను కదండి, ఎందుకంటే తన ప్రయత్న లోపం లేదు, తన చేతిలో లేని విషయాల గురించి వరి అవ్వడు. రైట్, భగవంతుడు సక్సెస్ ఇచ్చినా హ్యాపీగా తీసుకుంటాడు, భగవంతుడు ఫెయిల్యూర్ ఇచ్చినా హ్యాపీ తీసుకుంటాడు. రెండు విషయాల్లో కూడా భగవంతుడి పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటాడు. సహనాన్ని కలిగి ఉంటాడు, న్యాచురల్గా సహనం ఉంటుంది ఆయనకి. తన నుంచి మరియు ఇతరుల నుంచి మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోడు, శాంతియుతంగా జీవిస్తాడు. మరియు ఇతరులను ఎలా చూస్తాడు, నిజమైన సోదర భావం. విశ్వ సోదర భావం అనేది ఎలా సాధ్యమవుతుందండి, ఎవరైతే భగవంతుని తండ్రి అని స్వీకరిస్తారో అప్పుడు భగవంతుడి యొక్క సంతానం మొత్తం తన సోదరులు అయ్యారు కదండి. రామరాజ్యం కావాలంటే ముందు రాముడు ఉండాలి సెంటర్లో, అప్పుడు రామరాజ్యం వస్తుంది. భగవంతుడు కేంద్రంగా ఉన్నప్పుడు యాక్చువల్గా ఏం గొడవలు ఉండవు. కానీ ఈ రోజుల్లో ఈ గొడవలు, మతం పేరుతో గొడవలు, సరే మతం ఒకే మతంలో కులం పేరుతో గొడవలు, ఒకే కులంలో కూడా మళ్ళీ పేదవాడు ధనికుడి పేరు గొడవలు, ప్రతి స్థాయిలో ఇవన్నీ దేనికండి అంటే యాక్చువల్గా మనం శారీరక స్థాయిలో ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కరిని భగవంతుని అంశాలుగా చూడగలుగుతామో యాక్చువల్గా మనం వీటిలో వరి అవ్వమన్నమాట. కొంతమందికి కర్మానుసారంగా ఇప్పుడు మన బట్టలు చూసి మనం వాల్యూ ఇస్తామా అండి? కొన్నిసార్లు కోట్ వేసుకుని వస్తాము, ఇంకో రోజు మనం సింపుల్ లుంగిలో ఉంటాము. దాని అర్థము మనం ఎక్కువ తక్కువ అని కాదు. అదేవిధంగా కోట్ వేసుకొని రావడం అంటే రాజు శరీరము, లుంగిలో రావడం అంటే ఆడు సైకిల్ తొక్కేవాడు శరీరము. కానీ ఆత్మ ఒకటే. ఇప్పుడు శరీరం ఒకటే, బట్టలు వేరు. అదేవిధంగా ఆత్మ ఒకటే, ఒక్కొక్క జన్మ వేరే వేరే ఉంటుంది. సో నిజమైన వ్యక్తి లుంగి కట్టుకోవడం చెప్పి తక్కువ విలువ ఇవ్వడు, అదే వ్యక్తి కోటిని ఎక్కువ విలువ ఇవ్వడు. అలాగనే మనం కూడా ఆత్మస్థాయిలో చూసినప్పుడు ప్రతి జీవిని కూడా మనం అదే కరుణ భావంతో, సోదర భావంతో చూస్తామన్నమాట. ప్రతి ఒక్కరిని భగవంతుని ఆలయంలో కూడా భావిస్తారు. నాకు బాగా గుర్తుకుందండి, చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉండేవాడు. అబ్బాయి భగవద్గీత చదువుతూ ఉండేవాడు. నేను 6th క్లాస్, బాగా గుర్తుకుంది నాకు. మా ఇంటి ముందు కొబ్బరి చెట్టు ఉండేది. నేను మార్నింగ్ బ్రష్ చేస్తూ ఆ కొబ్బరి చెట్టుని కిక్ బాక్సింగ్లో కాల్ తంతూ ఉండేవాడు అనమాట. సరదా చిన్నప్పుడు ఈ ఊసి ఏదో పని చేస్తూ ఉంటాను కదా. సో ఈ చేతిలో కాల్ టప్పేలు తంతూ ఉండేవాడిని కాల్తోని, కిక్ బాక్సింగ్ లాగా. ఆయన చూసి ఎందుకు తంతున్నాడు అని అన్నమాట. అంటే నేను అడిగాను, ఏమైంది అన్నాను నేను అప్పుడు ఆ అబ్బాయితోటి. అంటే నా పక్కన ఇంట్లో ఆయన నాకన్నా ఒక 5-6 ఏళ్ళు పెద్ద ఉండేవాడు అప్పట్లో. 10 ఏళ్ళు పెద్ద ఉండేవాడు అబ్బాయి. సో ఏముందంటే దానికి కూడా ప్రాణం ఉంది కదా, దాన్ని వాళ్ళు అగౌరవపరచవచ్చు అని చెప్పి నేను షాక్ అయ్యాను. అంతకుముందు నా జీవితంలో ఎవరు కూడా
ఈ చెట్టుకు కూడా చెట్టుకు ప్రాణం ఉందో నాకు తెలుసు, ఎందుకంటే కొన్ని చెట్లు పెరుగుతాయి, కొన్ని చెట్లు చచ్చిపోయింటే అది ఇదైపోతుంది, వాడిపోతుంది. అంటే దానికి ప్రాణం ఉందో నాకు తెలుసు, కానీ ఆ ప్రాణానికి నేను గౌరవించాలి అనే విషయం నాలో ఎప్పుడు ఎలగలేదు. ఆయన చెప్పిన రోజు నాడు నాకు ఆ రోజు మైండ్ ఇదైందనమాట. ఆ చెట్టులో కూడా ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది కదా, నువ్వు గౌరవించాలి కదా, ఊరికి నేను తంతున్నావు అని చెప్పి. రైట్. సో నాకు ఆ రోజు అనిపించింది అనమాట, ఈ వ్యక్తి ఎంత గొప్పవాడు ఈ అబ్బాయి అని చెప్పి. కానీ ఆ అబ్బాయి అప్పట్లో ఆయన స్పిరిచువల్ తెలుసు, కానీ ఆ అబ్బాయి నేను భగవద్గీత చదివిన తర్వాత అప్పుడు నాకు ఆ అబ్బాయి గుర్తుకొచ్చాడు. ఆ అబ్బాయి కూడా భగవద్గీత చదువుతాడు కాబట్టి ఆయనకి శ్లోకం అర్థమైంది కాబట్టి, అందుకని ప్రతి జీవితో కూడా ఆయన గౌరవంగా వెళ్తాడు. ఆ చెట్టుకి నువ్వు కొట్టేందుకు మాత్రం నొప్పి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆ చెట్లకి వాటికి కాన్షియస్నెస్ తక్కువ ఉంటుంది, కానీ ఉంటుంది. కానీ మనం దాన్ని అగౌరవపరచకూడదు, ఎందుకంటే దానిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి అది కూడా ఒక మందిరం లాంటిది, కానీ మనం అగౌరవపరచకూడదు. సో అంటే ఒక డివోటీ అయిన వ్యక్తి అంత సెన్సిటివ్గా ఉంటాడండి, ప్రతి ఒక్కరితో కూడా అంత గౌరవంగా ఉంటాడు. రైట్. సో లాస్ట్ కాన్సెప్ట్ ఏంటి? పీస్ ఫార్ములా, శాంతి సూత్రం. సో కృష్ణుడు ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, ఇదంతా అర్థం చేసుకునే వ్యక్తి భక్తి యోగి. ఇక్కడ భక్తి యోగంకి వచ్చేస్తాడు, ఇక్కడ నిష్కామ కర్మ నుంచి. సో ఏంటంట, అతని జీవితం నిజమైన శాంతి ఉంటుందంట. ఎలా ఉంటుందంట? ఇది ఈ అధ్యాయంలో మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం, నా వెనకాల చెప్పండి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సో ఈ శ్లోకంలో కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే, ఎవరికైతే ఈ 3 సూత్రాలు తెలుస్తాయో ఆ వ్యక్తి తన జీవితం నిజమైన ఆనందాన్ని పొందగలడు అని చెప్పి, ఈ విల్ బి ద రియల్ హ్యాపీ పర్సన్ అని చెప్పి. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, భోక్తారాం యజ్ఞ తపసాం. సో నిజమైన భోక్త ఎవరంటే కృష్ణుడు. అంటే మనం చేసే ప్రతి పని, ప్రతి కర్మ, ప్రతి యజ్ఞ, ప్రతి తపస్సు అన్నిటికీ కూడా ఆ ఫలితము ఎవరు యాక్చువల్గా ఆనందించాలి? భగవంతుడు ఆనందించాలంట. సో కృష్ణ ఈజ్ ద రియల్ ఎంజాయర్, మనం ఎంజాయర్ కాదు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. అదేంటి ప్రభుజీ అంటే, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. జీవి అనేవాడు తనకు తాను ఆనందించాలనుకుంటే ఏమవుతుంది? ఖచ్చితంగా ఫ్రస్ట్రేషనే అవుతాడు. అదే భగవంతునికి ఆనందాన్ని ఇస్తే వాస్తవంగా తను తిరిగి ఆనందాన్ని పొందుతాడు. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్, భగవంతునికి చాలాసార్లు మనము చెప్పను పెడతాం, అంటే 56 ఐటెంలు పెడతాం భగవంతునికి. భగవంతుని నైవేద్యం పెడతాం, తర్వాత బయటకు వస్తుంది, నేను ప్రెసిడెంట్ కదా, నన్ను ఎవరు ఆపుతారు చెప్పండి, కావలిస్తే మొత్తం 56 ఐటెం నేను తీసుకోవచ్చు. సరే ట్రై చేస్తాను, అరే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ నా ఆనందం కోసమే, నా కోసము ఎల్లోరాలు, నా కోసం మంజీరాలు, సినిమాలో పాట ఉంటుంది కదా, సో నా కోసమే చెప్పను పోగు తిన్ని చూద్దాం, నేను 56 ఐటమ్స్ టేస్ట్ చేయని ఏమవుద్ది, నెక్స్ట్ వారం రోజులు లూజ్ మోషన్స్ పట్టుకుంటాయి. రైట్. సో ఐ ట్రై టు ఎంజాయ్, ఫైన్ ద ఎంజాయర్. యాక్చువల్ వీఆర్ నాట్ ఎంజాయర్స్. కృష్ణుడికి జగన్నాథ్పురిలో తెల్లారి శాతం నాన్ స్టాక్ పెడతా ఉంటారు, అయినా సరే భగవంతుడు హ్యాపీగా స్వీకరిస్తారు. ఆయన ఎంజాయ్, మనం అవలేము. కృష్ణుడు 16,000 మంది స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఒకసారి ప్రభువు అంటారు, హౌ క్యాన్ గాడ్ మ్యారీ 16,000 వైఫ్స్? హౌ కెన్ సంబడి హూ మ్యారీ 16,000 కెన్ బి గాడ్? 16,000 మందిని వివాహం చేసుకుంటే దేవుడు ఎలా అవుతాడండి అని చెప్పి ఒకరు ప్రభుపాద్ క్వశ్చన్ చేశారు. ప్రభుపాద్ సమాధానం ఏమిచ్చారు? అందుకే దేవుడు అన్నారనమాట. 16,000 చేసుకున్నవాడు దేవుడు ఎలా అవుతాడంటే అందుకే దేవుడు. కావలిస్తే నువ్వు ట్రై చేయి, 16,000 కాదు 16 మందిని ట్రై చేయి, ఇద్దరిని ట్రై చేయవయ్యా, చూద్దాం నువ్వు సాటిస్ఫై చేయగలవని చెప్పి. కృష్ణుడు 16,000 మందిని వివాహం చేసుకుని వాళ్ళందరికీ ఒక మహల్ ఇచ్చాడు, అందరితో గడిపాడు, అందరు ఒక్కొక్కరి దగ్గర 10 మంది పిల్లలు పుట్టించాడు ఆయన. నువ్వు 16 మందిని ట్రై చేయి, ఇద్దరిని ట్రై చేయి, అసలు ఒక్కరిని సాటిస్ఫై చేయగలవా నువ్వు? అసలు ఏంటంటే భార్య ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ విత్ మై హస్బెండ్ అంటదా? అంటే ఐఎమ్ నాట్ జోకింగ్, నాకు తెలియదులేండి, వీ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్, కానీ చూస్తాం కదా, వీ కాంట్ సాటిస్ఫై. మనం వీ కెన్ క్లియర్లీ సీ, మనం ఇంట్లో వాళ్ళు కూడా మనం ఫుల్గా సాటిస్ఫై చేయలేము. మనం వీఆర్ నాట్ ద ఎంజాయర్, వీఆర్ ఎంజాయిడ్. మనం ఏంటి? ఎంజాయిడ్. మన ప్రకృతి, భగవంతుడు మాత్రమే పురుష. మనం పురుష అవ్వాలనుకుంటే ఏమవుతుంది? మనం స్ట్రగుల్ అవుతాం అనమాట. ఇప్పుడు చెయ్యి ఉంది, చెయ్యి సంపాదిస్తుంది,
కానీ నేనే తింటా అంటే అవుతుందా? కాదు. కడుపులో వెళ్తేనే ఆటోమేటిక్గా అన్ని అవయవాలకి ఆహారం అందుతుంది అనమాట. సో కడుపు అనేది భగవంతుడి కేంద్రం. కాబట్టి ఇప్పుడు చెట్టు వేళ్ళకి నీళ్ళు పోస్తే ప్రతి ఆకు కూడా బాగా ఉంటుంది. అదేవిధంగా భగవంతునికి మన ఆనందాన్ని ఇస్తే ఈ లోకంలో ప్రతి జీవి కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే పూర్వపు రాజులు అవన్నీ ఏం చేసేవారండి ఒకప్పుడు? ఎందుకు వాళ్ళు పెద్ద పెద్ద ఉత్సవాలు ఎందుకు చేస్తారు చెప్పండి? ఇప్పుడైనా సరే గుళ్ళో బ్రహ్మోత్సవాలు ఊరేగింపులు ఎందుకు చేస్తారు చెప్పండి? టైం పాస్, డబ్బులు ఎక్కువైపోయినా. బయట అనుకుంటాడు, అరే డబ్బులు వేస్ట్, ఆ డబ్బులు వీళ్ళకి ఇచ్చేవచ్చు, వాళ్ళకి ఇచ్చేవచ్చు కదా అని చెప్పి. భగవంతునికి మనం ఆనందాన్ని ఇస్తే, ఎందుకంటే జీవి అనేవాడు భగవంతు సేవ చేయాలి. అలా చేయడం ద్వారా భగవంతుడు మనకి ఆయన ఆనందపడినప్పుడు యస్మిన్ తుష్టే జగత్తుష్టం, ఓ లోకం మొత్తం కూడా ఆనందంగా అవుతుంది. లోకం మొత్తం ఆనందం. కానీ ఇండిపెండెంట్గా నువ్వే ఆనందపడాలని ట్రై చేస్తే, నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటే నువ్వు దొంగ అవుతావు. ఎందుకు? అది యాక్చువల్గా నీకు చెందదు, అది భగవంతునికి చెందుతుంది. అది భగవంతుంది. ఇప్పుడు కార్పెంటర్ ఉన్నాడండి, నేను మన టెంపుల్లో ఫర్నిచర్ వర్క్ చేపిస్తున్నాము, ఆడికి నేనే ప్లైవుడ్ కొనేసి ఇస్తాను, గమ్ ఇస్తాను, సన్మైకా ఇస్తాను, నెక్స్ట్ అన్నీ ఇస్తాను. వాడు 10 రోజులు ఖర్చు చేశాడు, మొత్తము ఫర్నిచర్ తయారు చేసి వెళ్ళాడు. ఫర్నిచర్ తీసుకెళ్ళిపోతాడండి? వదిలేసి వెళ్తాడా? ఫర్నిచర్ నాది, నువ్వు డబ్బులు తీసుకుని వెళ్ళు. నేను చేశాను ఫర్నిచర్, థ్యాంక్ యూ. నువ్వు చేసే ఫర్నిచరు, ఆ వుడ్ ఎవడిది, ఆ సన్మైక్ ఎవడిది, గమ్ ఎవడిది? సో సిమిలర్లీ వీఆర్ ఆల్ యాక్చువల్లీ ప్రకృతి భగవంతుని చెందింది, మనది కాదు. కాబట్టి మన నిమిత్తమని మన పని మనం చేస్తాము. కాబట్టి నీ డబ్బుల్ని తీసుకొని అది అక్కడ వదిలేసి వెళ్ళాలి. అంతే. అప్పుడు నాది, నేను చేశాను కాబట్టి నాది అనుకుంటే అప్పుడు దొంగ అవుతాడు అనమాట. కాబట్టి నిజమైన ఎంజాయర్ భగవంతుడు. అండ్ జీవి అనేవాడు భగవంతునికి పెట్టి ఆటోమేటిక్గా భగవంతుడు తిరిగి జీవికి ఇస్తాడనమాట. సో కృష్ణ ది రియల్ ఎంజాయర్. బట్ ఈ విల్ యాక్చువల్లీ ఎవరైతే కృష్ణుడిని నిజమైన భోక్త అని కృష్ణుడు సేవ చేస్తారో, కృష్ణుడు ఏం చేస్తారు? ఓకే నేను ఎంజాయ్ చేస్తాను, మీరు అందరూ సావండి, అలా అంటారు. భగవంతుడికి ఆనందాన్ని ఇస్తే తిరిగి భగవంతుడు మనకు అంతకన్నా తిరిగి ఆనందాన్ని ఇస్తాడనమాట. రైట్? యథా ప్రతిముఖస్సు తథా ముఖశ్రీ భాగవతంలో వస్తుంది. ఏమంటారంటే ప్రహ్లాదుడు, చూడండి అద్దంలో ఇప్పుడు ప్రతిబింబం ఉంది, ప్రతిబింబం అందంగా కనిపించాలంటే అద్దంలో ప్రతిబింబానికి పౌడర్ కొట్టవసరం లేదు, అద్దంలో ప్రతిబింబానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాయవసరం లేదు. ఏం చేయాలి? ముఖానికి రాసుకుంటే ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని ముఖానికి పౌడర్ రాసుకుంటే ఆటోమేటిక్గా అద్దంలో కూడా కనిపిస్తుంది, అవునా కాదా? కాబట్టి ఇక్కడ వాస్తవ వస్తువు నీ ముఖము, ప్రతిబింబము అద్దంలో ఉన్న ముఖము. కాబట్టి జీవి అనేవాడు ప్రతిబింబము, భగవంతుడు అనేవాడు నిజమైన వాస్తవ వస్తువు. ప్రతిబింబానికి నువ్వు మేకప్ వేయవసరం లేదండి, వాస్తవ వస్తువుకు మేకప్ వేస్తే ఆటోమేటిక్గా ప్రతిబింబం బాగానే ఉంటుంది. సిమిలర్గా భగవంతుని నువ్వు ఆనందం ఇవ్వని ట్రై చేయండి, ఆటోమేటిక్గా నీ జీవితం ఆనందం ఉంటుంది. సో నేను చెప్తున్నాను, ఇవి గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీకు దుఃఖం ఉందా, మీ జీవిత బాధలు ఉన్నాయా, మీరేం చేయాలి? మీకు ఏదైతే బాధ ఉందో భగవంతునికి సేవ చేయండి. అదే రోజు నాకు ఆకలి ఎత్తే భగవంతుడు తినిపించాలా? ఇదే ఓహోహో బాగానే ఉందే, ఇదే లాజిక్. నీకు ఆకలిస్తే నేను తింటే తీరుతుంది కానీ భగవంతుడు తినిపిస్తే తీరుతుంది అంటే లేదు. భగవంతుడు తినిపిస్తే నీ ఆకలి తీరుతుంది. అది ఎలా సాధ్యం అంటే, నువ్వు భగవంతుడు వేరు కాదు, భగవంతుడు కేంద్రం. పొట్టలోకి ఆహారం పెడితే చేతులు కాళ్ళు అన్నీ నీరసం పోతాయి. భగవంతుడికి కేంద్రం కాదు. భగవంతుడికి ఆనందాన్ని ఇస్తే నీ జీవితం ఆనందం ఉంటుంది. నేను అదే చెప్తా. మీరేమో పెద్ద 3 BHK 4 BHKలు, భగవంతుడు చిన్న పెట్టి ఫోటో పెట్టి మూసేస్తా, తాళం వేసేస్తాము. అప్పుడు తాళం వేసి అగరబత్తి పెట్టేసి మనం మూసేస్తాము. ఆ సఫికేషన్, వేడి, పొగ. అరే భగవంతుని కూడా దేవుడు అనుకున్నప్పుడు, నా స్వామి అనుకున్నప్పుడు ఆయన కూడా జాగ్రత్త చూసుకోవాలి కదా. ముందు భగవంతుడు ఒక పూజ గది ఉండాలి. అండ్ నీ రూమ్లో ఏసీ పెట్టుకునే ముందు భగవంతుడి రూమ్లో ఏసీ పెట్టు. నువ్వు ఆయన రూమ్లో ఏసీ పెట్టు, ఆయన చల్లదాని నువ్వు, నీ జీవితం చల్లగా ఉంటుంది. రాసి పెట్టుకోండి. కొన్నిసార్లు నేను వెళ్తాను ఓనర్లు ఇళ్ళకి వెళ్తాను, డివోటీస్. నేను చెప్తాను, ఫస్ట్ పూజగా చూపించి అడుగుతాను, భగవంతుని నువ్వు ఎలా సేవ చేస్తున్నావు చూస్తానని చెప్పి. ఆయన స్వామి, ఆయన ఏ ఆనందమైనా ముందు ఆయనకి ఇచ్చి నువ్వు తీసుకోవాలి. నువ్వు తినేది ఆయనకి పెట్టి నువ్వు తినాలి. ఏ సదుపాయమైనా ఆయనకి ఇచ్చి నువ్వు తీసుకోవాలి. సో లెట్ మీ సీ అని చెప్పి ఆయన చల్లదాని నువ్వు, ఆయనకి అవసరం లేదండి అక్కడ, కానీ నీ కోసమే తీసుకుంటారు. అది ఆయన ఇవ్వడం వల్ల నీకు మంచిది, ఆయనకు అవసరం లేదు. సో భగవంతుడు నిజమైన భోక్త. విల్ నాట్ డిస్కస్ ఫర్దర్. సెకండ్ పాయింట్ ఏంటంటే భోక్తారం యజ్ఞ తపసం. రెండోది సర్వలోక మహేశ్వరం. అంటే ఇది ఈ విషయం కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ విషయం తెలుసుకోవాలి, రెండో విషయం ఏం తెలుసుకోవాలి? నిజమైన నియంత్రకుడు సర్వలోక మహేశ్వరం. సమస్త లోకాలకి నిజమైన నియంత్రకుడు ఎవరు? భగవంతుడు. హీఈస్ ద మాస్టర్, నువ్వు కాదు. ఈ లోకంలో మనం ఫ్రస్ట్రేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎదురువాడిని కంట్రోల్ చేయాలి.
నువ్వు ఎంత కంట్రోల్ చేయలేవు, ఇంట్లో నీ పిల్లల్ని కంట్రోల్ చేయలేవు, నీ భార్యని కంట్రోల్ చేయలేవు, నువ్వు ఎవరిని కంట్రోల్ చేయలేవు, నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. కానీ భగవంతుడు నిజమైన కంట్రోలర్ అనమాట. ఈ సమస్తంలో చర ఆచార ప్రతిదీ కూడా ఆయన అనుమతితోనే అన్నీ సాగుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం మనము తెలుసుకోవాలి. హీఈస్ ద కంట్రోల్ అండ్ హీఈస్ ద ఓనర్ అని చెప్పి. మరి నేను ఎవరిని ప్రభుజీ అంటే వీఆర్ ఓన్లీ కేర్ టేకర్స్, రైట్? కాబట్టి నీకున్నది కూడా నీది అనుకోకూడదు, అది ఎవరు అనుకోవాలి? భగవంతుడిదే అనుకోవాలి, నాకు ఇచ్చారు అని చెప్పి. ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, నువ్వు హ్యాపీగా ఉండగలని చెప్తున్నారనమాట. హిరణ్యకశిపుడు, అలెగ్జాండర్, ఇలా చాలామంది మొత్తం అన్నిటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఏమయ్యారు? వాళ్ళే చరిత్రలో కలిసిపోయారనమాట. ఈ లోకంలో ప్రతి ఒక్కడికి జబ్బు ఉంటుంది. యాక్చువల్గా భగవద్గీత కృష్ణుడు చెప్తాడు, ఈశ్వరోహం అహం మమేతి. ఇది జబ్బు, ప్రతి జీవి ఈ జబ్బుతోనే వస్తాడు, నేను కంట్రోలర్ అవ్వాలి అని చెప్పి. అసలు ఆ జబ్బు లేకపోతే మనం అసలు భగవంతుని ధామాన్ని వదిలి ఈ లోకానికి రానే రాము. ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే కారణమే ఇది. ఏంటా జబ్బు? ఐఎమ్ ద కంట్రోలర్ అని చెప్పి. సో ఈవెన్ ఒక ఎలక కూడా అనుకుంటుంది అనమాట. ఎలక ఎలా ఉంటుందో చూడండి, మన ఇంట్లో ఏదో చిన్న కన్నం పెట్టి కంట్లో ఉంటుంది, కన్నుండి నేనే కింగ్ అని చెప్పి, నా పిల్లోడు, నా ఇది నా రాజ్యం, ఇంకెలకైతే ఒప్పుకోదు, ఇది నా కింగ్డమ్ అంటుంది అనమాట. పక్క ఎలకని కూడా రానివ్వదు అనమాట. ఎంతసేపు అది? చీమలు ఉంటాయి, పొట్ల పొట్ల పెట్టేస్తుంటాయి, నాది అనుకుంటుంది అనమాట అవి. ఎంతసేపు? నువ్వు ఒక్కసారి నీళ్ళు జల్లు మొత్తం కొట్టుకుపోతాయి అక్కడ. సిమిలర్గా మనం కూడా, ఇది నాది, ఇది నా ల్యాండ్, ఇది నా బిట్టు, అది నా బిట్టు, దానికోసం కత్తులు తీస్తాము, కొట్టుకుంటాము, చీటింగ్లు చేస్తాము, అన్యాయాలు చేస్తాము. అరే బూదే నొక్కడు నీదా అని చెప్పి. ఏంటది? మనం నీళ్ళైతే చీమలు ఎగిరిపోయినట్టే కాలం అనేది టాప్ అని కొడితే ఆ ల్యాండ్ అక్కడే ఉంటుంది, నువ్వు పోతావు. నా ల్యాండ్ అని చెప్పుకునేది అక్కడే ఉంటుంది, నువ్వు మాత్రం ఉండవు అక్కడ. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకానొక సందర్భంలో మన దగ్గరికి వస్తుంది. అది ఆస్తి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఏదైనా కావచ్చు, పేరు పరపతి కావచ్చు, వస్తుంది. ఒక టైంలో వెళ్ళిపోతుంది మన నుంచి, మనమే వెళ్ళిపోతాం, లేకపోతే 10 మంది వెళ్ళిపోతుంది. సో నీ దగ్గర వచ్చినంత మాత్రం నీది అయిపోతుంది. భగవంతునిది ఇన్ మై కేర్, ఆ అండర్స్టాండింగ్ ఉండాలి అనమాట. నీ పిల్లలు నా పిల్లలు అనుకోకూడదు, భగవంతుని పిల్లలు నాకు బాధ్యత అప్పచెప్పారు. నా భార్య ఈవిడ భగవంతుని యొక్క అంశ, నా బాధ్యత ఈవెన్ చూసుకోవడము. సిమిలర్గా ప్రతిది కూడా ఇది నా ఆస్తి కాదు, భగవంతునిది మై కేర్. అంటే బాధ్యత తీసుకోవాలి, నేనే చూసుకోవాలి, కానీ ఇది నాది కాదు, భగవంతునిది. ఇది సిమిలర్గా నేను చెప్పాను కదా, లాస్ట్ బ్యాంక్ ఎంప్లాయీ క్యాషియర్ ఉంటాడు, ఆయన కోట్ల రూపాయలు క్యాష్ హ్యాండిల్ చేస్తాడు, కానీ ఇది నాది కాదు, బ్యాంక్ది, కానీ నా బాధ్యత చూసుకోవడం. సో బాధ్యత ఉండాలి, మరియు యజమానితనం ఉండకూడదు. ఇది సరైన అండర్స్టాండింగ్ అనమాట. నిజమైన యజమాని ఎవరు? అన్నిటికీ నిజమైన యజమాని భగవంతుడు. నాకు కూడా యజమాని భగవంతుడు, నేనే భగవంతుని యొక్క అంశం నేను. సో ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు లార్డ్ అండ్ ఐఎమ్ ఓన్లీ కేర్ టేకర్. ఈ విషయం అర్థమైతే మనము దౌర్జన్యాలు, అజమాయిషులు ఏం చెయ్యము. ప్రతిది కూడా భగవంతుని కృపకి తీసుకుంటాం. ఆ రోజు మనం తినడానికి 3 పూట భోజనం వచ్చినా సరే కృతజ్ఞత భావం ఉంటాం. ఇది భగవంతునిది, నాకు ఇన్ మై కేర్, నా కేర్లో పెట్టారని చెప్పి. సో డివోట్ అనేవాడు, ఇప్పుడు నాకు ల్యాప్టాప్ ఉంది, మొబైల్ ఉంది, కార్ ఉంది, ఇది నాది అనుకోమేమి, ఇది నా కేర్లో ఉంది కాబట్టి నేను చూసుకోవాలి. నాది అనుకునేవాడు కూడా చూసుకుంటాడు, నా కేర్లో ఉందని కూడా చూసుకుంటాడు. రెండు ఒకటే, కానీ భావన ఎంత తేడా చూడండి. ఇది నాది అనుకోవడము, నా కేర్లో ఉందనుకోవడం ఎంత తేడా ఉందో చూడండి. ఐఎమ్ ఏ గార్డియన్. డివోటీ అనేవాడు ఎప్పుడు కూడా నేను ఓనర్ అనుకోడు, నేను గార్డియన్ అనుకుంటాడు అనమాట. సో భగవంతుడే నిజమైన ఓనర్ అన్నిటికీ. కాబట్టి ఆయన దాన్ని, ఆ ఫలితాన్ని భగవంతుడికి ఎవరో ట్రై చేస్తాడు. ఇప్పుడు నేను గార్డియన్ అనుకున్నప్పుడు అప్పుడు నేను నా ఎంజాయ్మెంట్ కోసం వాడుకోను, దాన్ని యజమాని ఎంజాయ్మెంట్కి వాడతాను. సో సర్వలోక మహేశ్వరు రెండో పాయింట్ అంటే, డివోటీ అండర్స్టాండ్ యాక్చువల్గా భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి నా ఆనందం కోసం ఇచ్చాడు, అది తప్పు కాదు అది, ఎందుకంటే నేను ఆయన సంతానాన్ని కాబట్టి. సేమ్ టైం నేను నా బాధ్యతగా నేను భగవంతుడికి సేవ చేస్తాను, ఎందుకంటే అల్టిమేట్గా ఆయనదే కాబట్టి ఆయన సేవ చేస్తాను. ఇది సరైన అండర్స్టాండింగ్, రెండో అండర్స్టాండింగ్. మూడోది ఏంటంటే లాస్ట్ అండర్స్టాండింగ్, 3 పాయింట్ ఫార్ములా కదా, 3 సూత్రాలు కదా. మూడో సూత్రము సుహృదం సర్వభూతానం, అంటే భగవంతుడు నిజమైన స్నేహితుడు. కాబట్టి ఈ విషయం కూడా తెలుసుకోవాలి. అంటే భగవంతుడు మన అందరికీ స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఎవడంటే, సుఖాల్లో అందరూ ఉంటారు తోడుగా, కష్టాల్లో ఎవడో ఉండడు. కష్టాల్లో తోడుగా ఉండేవాడు నిజమైన స్నేహితుడు, అవునా కాదా? సో భగవంతుడు పరమాత్మలాగా ఎప్పుడు మనతో ఉంటాడు. మనం భగవంతుని వదిలేసి లోకానికి వచ్చాము. అంటే కొడుకు అనేవాడు తండ్రిని వదిలేసి వచ్చేసాడు, ఆయన తండ్రి కొడుకుని వదిలేయలేదు. కొడుకు వెంటనే ఉంటాడు, కొడుకు కనిపించకుండానా కొడుకు అవసరాలను తీరుస్తూ ఉంటాడు. అది నిజమైన ప్రేమ, అవునా కాదా? సిమిలర్గా భగవంతుడు, మనం భగవంతుని వదిలి వచ్చినా సరే
భగవంతుడు మనతో పాటుగానే ప్రతి ఆత్మతో కూడా పరమాత్మగా ఉంటాడనమాట. వచ్చి మన యోగక్షేమాలు చూస్తూ ఉంటాడు. ఈవెన్ మలంలో ఉన్న పురుగు, మనం మలం అంటే లెట్రిన్, దాని గురించి ఊహించుకుంటేనే మనకు చిరాకు ఉంటుంది. అందులో పురుగులు ఉంటాయి. ఆ పురుగులో కూడా పరమాత్మ ఉన్నాడండి. జీవాత్మతో పాటు పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ అంటే నువ్వు ఎంత దేన అవస్థలో ఉన్నా సరే నేను వదలడు, మనల్ని వదలడు. మనం ఏమంటావు, దేవుడు అక్కడ ఉన్నాడు చూపించమని చెప్పు, అంత నా కష్టం నా ఇష్టం. అదే నిజంగా సమస్యలు వస్తే దేవుడు ఉన్నాడు, అసలు ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు దాడదూడని చెప్పి. సో మనం ఆయన గుర్తించము. ఆయన ఎంత కష్టపడుతున్నా సరే ఆయన కనీసం అక్నాలెడ్జ్ చేయము, కృతజ్ఞత అనేది అసలే చూపించము. అయినా సరే నువ్వు ఆయన చేదరించుకున్నా సరే, ఆల్రెడీ కష్టాల్లో ఎవరో ఉండరు మనతోని, కష్టాలు నీతో ఉన్నాడు, నీకు హెల్ప్ చేస్తున్నాడు. కష్టాల్లో ఉన్నవాడికి హెల్ప్ చేస్తున్నా సరే తిరిగి అంత తంతున్నావు కాలుతోని, అయినా సరే నీతో ఉన్నాడు ఆయన. ఇలాంటి వాడు ఈ లోకంలో ఉంటాడా అండి? తల్లిదండ్రులు కూడా ఒక పాయింట్ వదిలేస్తారు, గాన్ కేస్ అని చెప్పి. కానీ భగవంతుడు ఎప్పుడు వదలడండి. నువ్వు ఎంత నీచానికి దిగజారని వదలడు, నీతో పాటే ఉంటాడు. ఎందుకంటే నిజమైన స్నేహితుడు కాబట్టి. ఎంత ప్రేమించాలండి ఆయన అలాంటి వ్యక్తిని మనము. ఈ లోకంలో ఎంతకన్నా మంచి స్నేహితులు ఉంటారండి. కాబట్టి నిజంగా మనము ఎవరినైనా ప్రేమించాలి అంటే భగవంతుని ప్రేమించాలండి. రెండవది, భగవంతుడు ప్రతి ఒక్కటి అంత ప్రేమించినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి వేరే వాళ్ళతో డీలింగ్స్లోని. ఎందుకంటే వేరే వాళ్ళు మనం హర్ట్ చేస్తే భగవంతుడు వాళ్ళని అంత ప్రేమిస్తారు కాబట్టి భగవంతుడు కూడా హర్ట్ అవుతారు కదండి. కాబట్టి ఎవరైతే ఈ 3 విషయాలు, ఒకటి భగవంతుడు నిజమైన ఎంజాయర్ భోక్త, 2 భగవంతుడు నిజమైన యజమాని నేను గార్డియన్ని, 3వది భగవంతుడు నిజమైన స్నేహితుడు నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి నేను ఆయన ప్రేమించాలి. ఈ 3 విషయాలు ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వ్యక్తి జీవితంలో నిజమైన శాంతిని పొందగలరు అని చెప్పి భగవద్గీతలో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడండి. సో దిస్ ఈస్ ద ఎంటైర్ సమ్మరీ ఆఫ్ 3rd చాప్టర్, 5th చాప్టర్ కర్మయోగ అని చెప్పి. సో కంక్లూజన్ ఇస్ చూడొచ్చు, కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఈ లోకంలోనే ఉండి నిష్కామ కర్మ చెయ్యి అని చెప్తున్నారనమాట. తర్వాత నిష్కామ కర్మ చేసే ఫలాపేక్ష లేకుండా ఎలా ఉండగలము? ఎందుకంటే నువ్వు ఒక్కడవే చేయట్లేదు, నీతో పాటు ఇంక 2 పార్ట్నర్స్ ఉన్నారు. ఒకరు భగవంతుడు, రెండవది ప్రకృతి. వాళ్ళు యాక్చువల్గా చేస్తాను, నీ కంట్రిబ్యూషన్ ఓన్లీ కోరిక. కాబట్టి డోంట్ బీ సక్సెస్ వచ్చినప్పుడు ఎక్కువ పొంగిపోవద్దు, ఫెయిల్ వచ్చినప్పుడు కుంగిపోవద్దు. రైట్. 3rd కాన్సెప్ట్ ఏం చెప్పారు, అలాంటి నిష్కామ కర్మయోగి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూడగలడు, విశ్వ సోదర భావం అనేది సాధ్యమవుతుంది. 4వది, అలాంటి వ్యక్తి ఎవరైతే ఈ 3 తెలుసుకుంటారో, సర్వ యజ్ఞములకు ఆయనే భోక్త, సకల లోకాలకు ఆయనే ప్రభువు, అందరికీ ఆయనే శ్రేయోభిలాషి. ఎవరైతే 3 విషయాలు పూర్తిగా తెలుసుకుంటారో అలాంటి వ్యక్తి తన జీవితంలో నిజమైన శాంతిని పొందుతాడు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాద్కి జై. రైట్. సో ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. సో హ్యాండ్ రైజ్ చేయండి, యూ కెన్ ఆస్క్. యా, శ్రియా కిరణ్ అన్మ్యూట్. హరే కృష్ణ ప్రభుజీ, పంచాంగ ప్రణామాలు ప్రభుజీ. మీరు ఏ టెంపుల్ నుంచి అండి? విజయవాడ. ఓకే, విజయవాడ. చెప్పండి అమ్మా. ప్రభుజీ, ఇప్పుడు మీరు అది ఫెయిల్యూర్ సక్సెస్ గురించి చెప్పారు కదా, ప్రయత్న లోపము అది అనేది. ఇప్పుడు మనం అందరం కూడా ఒక పని అయితే ఆ ప్రయత్నం బాగా జరిగిందనో, ఒక పని జరగకపోతే అక్కడ ఏదో లోపం ఉందనో అనుకున్నాం. కానీ మీరు 2 కూడా, నా ప్రయత్నం అయితే నేను ఫుల్ గా పెట్టాను ఎఫర్ట్స్, ఆ పని జరగలేదు కాబట్టి నేను అది ఫెయిల్యూర్ అని సక్సెస్ అయినా నేను బ్యాలెన్స్ గా ఉంటాను అని మీరు అన్నారు కదా. అది అక్కడ లోపము ఫుల్గా పెట్టానా లేదా అనేది ఎలా మనకి తెలుస్తుంది? మనం ఏమనుకున్నా అంటే ఫెయిల్ అయితే లోపం ఉంది, లేదంటే సక్సెస్ అయితే నేను ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాను అని అనుకుంటారు కదా ప్రభుజీ. అలా మనం బాధపడకుండా ఉండాలి అంటే, బ్యాలెన్స్ గా ఉండాలి అంటే ఆ ప్రయత్నం లోపం ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? మీరు ఏమైనా క్వశ్చన్ బ్యాంక్ రోజు తింటారా అండి? ఎంత మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే మీకు అర్థమైంది కదండి, ప్రయత్న లాభం లేనప్పుడు మన బాధపడండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ప్రతి సంవత్సరం ఇస్కాన్ విజయవాడ రథయాత్ర చేస్తుంది. దక్షిణ భారతం అతిపెద్ద రథయాత్ర మేము చేస్తాము. సో ఎంత ఖర్చు పెడతామో మాకు తెలుసు, దానికోసం ఎంత కష్టపడి ఫండ్ రైజింగ్ చేస్తామని చెప్పి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంత కష్టపడిన తర్వాత రథయాత్ర రోజున బోరుని వర్షం పడింది అనుకుందాం మాట వరుసకి. అప్పుడు ఎవరు ఉంటారండి రోడ్డు మీద? రథం లాగడం కూడా ఎవరు ఉండరు.
పండాలు చేస్తాము, లక్షలు ఖర్చు పెట్టి, కొంచెం 20-30 లక్షలు ఖర్చు పెట్టి పండాలు చేస్తాము. ఎవరు ఉంటారంటే పండాల్లోని? ఎవరు ఉండరు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, బోర్ని వర్షం పడతాయని చెప్పి. సో పడింది అనుకుందాం మాట వరుసకి. సో నేను కుంగిపోవాలనా? నా ప్రయత్నోపం ఏం లేదు. అయితే ఒక వైష్ణవుడిగా బాధపడతాను. దేనికోసం బాధపడతాను? అయ్యో ఇంతమంది కృష్ణుడి కృప దొక్కలేదే, అది నా కంపాషన్ వల్ల వచ్చే బాధ. కానీ అంతేగాని నన్ను నేను సక్సెస్ ఫెయిల్యూర్ అనుకోను నేను. బికాస్ నాకు తెలుసు భగవంతుడు ఆ వర్షం వచ్చిందంటే ఆయనకి వేరే ప్లాన్ ఏదో ఉందేమో, అది ఏంటో తర్వాత తెలుసుకోవడం ప్రయత్నిస్తాను నా గురువుని అడిగి. ఎందుకంటే కొన్ని విషయాలు మన పై వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. బట్ నా ప్రయత్నం లోపల లేదు కాబట్టి నేను ఐ విల్ నాట్ బీ డిప్రెస్డ్. డిప్రెస్ అయిపోవడం వల్ల ప్రాబ్లం వస్తుందంటే నెక్స్ట్ టైం ప్రయత్నం చేయడానికి శక్తి రాదు. ప్రాబ్లమ్ విత్ డిప్రెషన్ ఇస్ దాట్ నెక్స్ట్ టైం ఆ ప్రయత్నం చేయడానికి శక్తి రాదు. నెక్స్ట్ రథయాత్ర చేసినప్పుడు వాళ్ళు డేలా పడిపోతారు, అబ్బో ఎవరు తెలుసు ఫలితం వస్తుంది, మళ్ళీ వర్షం పడుతుందేమో అని చెప్పి. కానీ కార్యోన్ముఖుడు నిజంగా తన నిష్కామ కర్మయోగి ఎలా ఉంటాడంటే, ఆయన ఓకే నా ప్రయత్న లోపం లేదు, భగవంతుడు ఇవ్వలేదు, కానీ మేబీ ఎందుకు ఇవ్వలేదు అనేది గురువులను అడుగుతారు. బట్ నెక్స్ట్ టైం అంతే ఉత్సాహంగా ప్రయత్నిస్తారు అన్నమాట. ఎందుకంటే ఫలితం అనేది ఆయన యొక్క ఉత్సాహం తగ్గించదు. శ్రీల ప్రభుపాదులు వాళ్ళు అమెరికాలోని మొదటి రోజుల్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. డిసైపుల్ చెప్తే ప్రభుపాద్ కనీసం 1000 మంది వస్తారు, ఆడిటోరియం తీసుకుంటారనమాట. ప్యాంప్లెట్లు వేస్తారు, పోస్టర్లు వేస్తారు, అన్నీ చేసి పెడతారు. అండ్ అక్కడ క్లాసులు కట్టమని 5గురు ఉండరు. సో ప్రభుపాద్ వచ్చేస్తారు ఆ హాల్కి. సో క్లాస్ స్టార్ట్ చేద్దామా అంటారు. వాళ్ళు అంటారు ప్రభుపాద్ ఆగండి అని చెప్పి. ఎంతకి అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, అయినా సరే ప్రభుపాద్ ఏమైంది అంటే అప్పుడు భయంగా చెప్తారనమాట, ఎవరు రాలేదు ప్రభుపాద్ అని చెప్పి. ప్రభుపాద్ దట్స్ ఆల్ రైట్, అవునంటే 4 ఉన్నారు ప్రభుపాద్, 4 చెప్తాను నేను అని చెప్పి ప్రభుపాద్ ఇలా 4కి కూడా అక్కడ ఏదో 1000 మంది ఉన్నట్టుగానే గంట సేపు లెక్చర్ ఇస్తారనమాట. అది ఆయన ఉత్సాహం. కాబట్టి కృష్ణుడు ఎన్నిసార్లు పరీక్షించాడు ఫలితం, రిజల్ట్ ఇవ్వకముందు 100 సార్లు పరీక్షించిన తర్వాత ఫలితాన్ని ఇచ్చాడు ప్రభుపాద్. తర్వాత ఈరోజు ఆయన విశ్వగురువు ఆయన ఈరోజు. సో చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రయత్న లోపము, మన ప్రయత్నం పూర్తి చేసినప్పుడు ఫలితం రాకపోయినా సరే అట్లీస్ట్ మనల్ని మనం నిందించుకోము. రెండోది యాజ్ సైడ్ ఒక వైష్ణవుడిగా కొంచెం బాధపడవచ్చు. బట్ అది కూడా అల్టిమేట్గా భగవంతుడి కోరిక నెరవేరు గాక. కానీ కృష్ణ మీరు ఎలా అనుకుంటే అలా, నా తరపు నుంచి నేను మీ దాసుని కాబట్టి నా ప్రయత్న లోపం లేకుండా నేను మళ్ళీ కష్టపడతాను. ఇది స్పిరిచువల్ సర్కిల్లో క్లియర్. మీరు చెప్పినట్టుగా కొన్నిసార్లు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుర్రోడు ఉన్నాడు, ఐఐటీ ప్రిపేర్ అవుతున్నాడు, ప్రయత్నించాడు, రాలేదు. సో మళ్ళీ ప్రయత్నించాలి లేదా అది మీ ప్రశ్న, మోరల్లెస్. అంటే తనకి ఎలా తెలుస్తుంది నేను ఫుల్గా ప్రయత్నించానా లేదా అని చెప్పి. మేబీ నా ప్రయత్న లోపం ఉందా, లేకపోతే మేబీ నాకు రాసిపెట్టి లేదా అని చెప్పి. రాసిపెట్టి ఉన్నా సరే ప్రయత్న లోపం ఉంటే రాదు. కాబట్టి హౌ డూ యూ నో వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఎండివర్ ఆర్ బికాస్ ఇట్ ఈస్ నాట్ డెస్టైన్డ్ ఫర్ ఇట్. సో అనేది సింపుల్. సో మళ్ళీ ప్రయత్నిస్తాం మనము, 2 days ప్రయత్నం 3 days ప్రయత్నిస్తాం, తప్పేముంది? నీకు అది రాసిపెట్టి లేకపోయినా సరే ఎంత ప్రయత్నిద్దాము. ఆ తర్వాత అవ్వలేదు అనుకోండి, దాన్ని వీ అండర్స్టాండ్, అరే నేను 2 times ట్రై చేశాను, దట్ మీన్స్ ఇట్స్ నాట్ దేర్ సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? అండ్ ఆ ప్రయత్నం అటెంప్ట్స్లోని ఈ విల్ ఆస్క్ హిస్ టీచర్స్, ఈ విల్ ఆస్క్ హిస్ ఫ్రెండ్స్ హు ఆర్ సక్సెస్ఫుల్. వాళ్ళు చెప్పినవన్నీ నేను చేస్తాను, నేను లోపాలు ఉన్నాయా గుర్తిస్తాడు, లోపాలు సవరించుకుంటాడు. మేబీ నేను ఈ తప్పు చేస్తాను, ఆ తప్పు చేస్తాను, మేబీ మంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు, ఇంకా మంచి కోచింగ్ సెంటర్కి వెళ్తాను, నేను ఫ్రెండ్స్ మార్చుకోవాలి, ఈ ఫ్రెండ్స్తో తేడా కొడుతుంది నాకు. సో అన్నీ చేశాడు, తర్వాత రాలేదు. దట్ మీన్స్ వాట్? ఇంకేముంది చేయడానికి? దట్ ఈస్ నాట్ డెస్టైన్డ్ ఫర్ ఇట్, నో ప్రాబ్లం. సో నేను చెప్పింది ఒకసారి రాకపోయినంత మాత్రాన అది నా డెస్టినీ లేదు కూర్చోమని చెప్పట్లేదు నేను, అదేమని అలా అంటలేదు నేను ఏమని. బట్ దెన్ నీ పరిధిలో ఉన్నంతవన్నీ నువ్వు చేసినప్పుడు, ఇప్పుడు మేక అని చెప్పే చెట్టుకుందండి, అది ఎంతవరకు వెళ్ళగలదో ప్రయత్నించింది మ్యాక్సిమం, తర్వాత ఎంత వెళ్తున్నా వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ కట్టేసింది కాబట్టి. సో ఆ పరిధి తన యొక్క కర్మఫలం, అక్కడ వరకు వెళ్ళడం అనేది తన ప్రయత్నం. ఆ ప్రయత్నం చేయకపోతే ఆ చెట్టు దగ్గర ఉండిపోతుంది. సో అది కాన్సెప్ట్ అండి. ఈజ్ దిస్ క్లియర్ ఆర్ ఎనీ మోర్? ఓకే, నెక్స్ట్ సరోజారాణి గారు అన్మ్యూట్. అందరూ ఆడవాళ్ళు అడుగుతున్నారు, మగవాళ్ళకి క్వశ్చన్స్ లేవా అండి? అన్నీ వచ్చేసా వాళ్ళకి. ఎస్ చెప్పండి. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, ప్రయత్నం మనం మళ్ళీ చేయాలి, మనం అలా చేస్తున్నాము బట్ ఇంకా అవ్వడం లేదు, ఎలా సఫలీకృతం చేసుకోవాలి? అంటే మనం చాంటింగ్ ద్వారా చేసుకోవాలా, లేదు అంటే ఇంకా ఏ విధంగా మనం చేస్తే మనం సఫలీకృతం అవుతాము అలాగా మనకు తెలుస్తుంది? అచ్చా, రెండింటి ముడిపెట్టద్దండి. మనం చేస్తున్న చాంటింగ్ సఫలీకృతం అవ్వాలని చెప్పి నేను మా అబ్బాయి ఐటీ రావాలని చాంటింగ్ చేస్తాను, డోంట్ మిక్స్ ద బోత్.
సఫలీకృతం అంటే భగవంతుని యాజ్ ఒక నిష్కామ కర్మయోగి ఎలా ఆలోచిస్తారంటే, నేను నా విద్యుత్ ధర్మాలను నిర్వర్తిస్తే అది సఫలీకృతం. నిష్కామ కర్మయోగి ఇలా ఆలోచిస్తాడు. భక్తి యోగి ఎలా ఆలోచిస్తాడు? గురువు భగవంతుడు ఆనందపడితే సఫలీకృతం. అర్జునుడు, నేను అదే చెప్తున్నా, అర్జునుడు యుద్ధంలో గెలిచాడు కాబట్టి హీరో కాదు అక్కడ. అర్జునుడు యుద్ధంలో ఓడిపోయినా సరే భగవద్గీతకి అర్జునుడే హీరో. ఎందుకంటే ఆయన సఫలీకృతం అయ్యాడు. ఎందుకంటే కృష్ణుడు చెప్పినట్టు చేశాడు కాబట్టి, కృష్ణుడిని ఆనందపరిచాడు కాబట్టి సఫలీకృతం. సో మన విషయంలో కృష్ణుడు డైరెక్ట్గా వచ్చి నీకేం చెప్పడం. సో మనకి ఒక విద్యుత్ ధర్మాలు శాస్త్రాలు ఇచ్చాయి. మన యొక్క ధర్మాలు అంటే భౌతిక ధర్మము, సనాతన ధర్మము, స్వధర్మం రెండు కూడాను. స్వధర్మం కూడా నిష్కామ కర్మ యొక్క భావంలో చేయడం ద్వారా, స్వధర్మం కూడా, స్వధర్మం అంటే ఇప్పుడు మీరు ఒక గృహిణి అనుకోండి, మీ గృహిణి మీ బాధ్యతలు కూడా నా భర్త నాకు భగవంతుడు ఇచ్చాడు, ఆయన సేవ చేయడం ద్వారా నేను భగవంతు సేవ చేస్తానని. సో సరైన అండర్స్టాండ్ పిల్లల్ని చూసుకోవాలి. కాబట్టి మీరు డివోటీ అయ్యి వాళ్ళని నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం కింద తీసుకుని వాళ్ళు సేవ చేయడం ద్వారా దే ఆర్ కృష్ణాస్ చిల్డ్రన్, ఆ భావన చేసినప్పుడు కూడా మీ స్వధర్మాన్ని నిర్వర్తించారు. అప్పుడు మీ పిల్లలు ప్రయోజకులు కాకపోయినా సరే ఒక తల్లిగా నువ్వు సక్సెస్ఫుల్లే. ఎందుకంటే నువ్వు నీ ప్రయత్నం చేసావు కాబట్టి సఫలీకృతం అనేది వచ్చే ఫలితం బట్టి కాదండి, మనం చేసే ప్రయత్నం బట్టి ఉంటుంది. కర్మయోగంలో కానీ భక్తి యోగంలో కానీ భగవద్గీత సందర్భించి వాడు సఫలీకృతం అవ్వాలంటే వాడి కర్మలో రాసి పెట్టకపోతే మీరు ఏం చేస్తారండి? ఇప్పుడు అంబానీ ఉన్నాడు, వాళ్ళ కొడుకుల్లో ఉన్నారు, అందులో ఒక ఆయన వాళ్ళ తయారయ్యాడు. ఆ పాపని ఎంత కష్టపడినా సరే 1000 కోట్లు పెట్టి పెళ్లి చేసి ఉండొచ్చు, కానీ ఆయనకి ఆ సిస్టంలో భగవంతుడు ఇవ్వకపోయినప్పుడు 1000 కోట్లకి కాదు కదా 100,00,000 కోట్లు పెట్టినా సరే మేబీ ఆడ ఫ్యామిలీ నిలబడదేమో, ఆయన సక్సెస్ అవ్వలేడేమో. దానికి అంబానీ ఏం చేస్తాడు పాపం? ఇట్స్ నాట్ దేర్. అదే అంబానీకి కాన్సెప్ట్ తెలియకపోతే జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటాడు అనమాట. కృష్ణుడు వానికి 1,00,000 కోట్లు ఇచ్చాడు, ఆ ఆనందం కన్నా నా కొడుకు సక్సెస్ అవ్వలేకపోయిన ఏడుపు ఎక్కువ ఉంటుంది దానికి. ఈ లోకంలో జనాలు ఎందుకు ఏడుస్తుంటారండి? ఎందుకంటే వాళ్ళకి వచ్చింది చూడరు, ఎక్కడైతే లేదు దాని గురించి ఏడుస్తుంటారనమాట. అక్కడ ఏడవడం బదులు ఆలోచించు, దానికి నేనేమో చేయగలను ఆలోచించు, చేయగలిగితే చెయ్యి, మ్యాక్సిమం ట్రై చేయి. నీ పరిధిలో అంతా చేసిన తర్వాత అవ్వలేదంటే అండర్స్టాండ్ దట్ ఈస్ నాట్ ఇన్ హిజ్ డెస్టినీ. నువ్వు ఏడిస్తే వాడు ఏడుస్తాడు, నేను అనవసరం ఫెయిల్యూర్ని మా నాన్న ఏడిపిస్తున్నాను అని చెప్పి వాడు సూసైడ్ చేసుకుంటాడు. సో వీ షుడ్ అండర్స్టాండ్ దట్ మై డియర్ సన్, యూ డూ యువర్ బెస్ట్. ఆ తర్వాత నీకు రిజల్ట్ వచ్చినా రాకపోయినా సరే ఐఎమ్ దేర్ ఫర్ యూ. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సిమిలర్గా మేము మా బుక్ డిస్ట్రిబ్యూటర్స్ పుస్తక వితరణకి వెళ్తున్నారు. పుస్తక వితరణకి వెళ్ళడం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి 10 పుస్తకాలు అమ్ముడవుతాయి, ఒకసారి 5 పుస్తకాలు అవుతాయి, ఒకసారి 2 పుస్తకాలు వెళ్తాయి. సో మేమేమి వాళ్ళని అలా జడ్జ్ చేయమండి. వాడు బయటికి వెళ్ళాడా కష్టపడ్డాడని చూస్తామంతే. అఫ్కోర్స్ చెప్తాము, మీ ప్రయత్నం లోపల చూడండి, ఇంకేమైనా సరే మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలాగా ఎటు వెళ్తున్నారు. కానీ మీ ప్రయత్న లోపాలు లేకుండా మీ ఫుల్ ప్లానింగ్లో వెళ్ళినప్పుడు ఆ తర్వాత రానప్పుడు ఒకసారి భగవంతుడు ఇస్తాడు, నీకు ఎంకరేజ్గా ఇస్తాడు. ఒకసారి భగవంతుడు నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇవ్వడు, సో దట్ నువ్వు ఇంకా వెనక్కి వెళ్ళి అంతర్ముఖం అయ్యి ఇంకా ఇంప్రూవ్ అవుతావు అని చెప్పి. సో అది భగవంతుడి ఇష్టం అది. సో భౌతిక జీవితమైనా సరే ఆధ్యాత్మిక జీవితమైనా సరే మన ఫలితం అనేది భగవంతుణ్ణి ఆనందం చేయడంలో ఉంటుంది, మన ప్రయత్నము పూర్తి చేయడం ద్వారా, నిర్వర్తించడం ద్వారా. కానీ ఆ ప్రయత్నం అనేది వికర్మ అవ్వకూడదండోయ్, వికర్మ అవ్వకూడదు. వికర్మ అంటే ఏంటి? శాస్త్రానికి విరుద్ధంగా. నువ్వు గంజాయి అమ్ముతున్నావు, నేను నా తండ్రిగా నేను నా ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి కాబట్టి గంజాయి అమ్మడం ద్వారా సంపాదన ద్వారా నా పిల్లల్ని చూసుకుంటాను, అది కూడా చక్రధారి చెప్పారు నా స్వధర్మం అని చెప్పి, నీ స్వధర్మాన్ని నిర్వర్తించడం కూడా భగవంతుని ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి నేను గంజాయి కాస్తాను, కుదరదు. మన ఆ చేస్తున్న విద్యుత్ ధర్మాలు శాస్త్రానికి వ్యతిరేకంగా ఉండకూడదు, వికర్మ అవ్వకూడదు. అర్థమైందా? చెప్పండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి చెప్పండి మీరు? మంగళగిరి. చెప్పండి. డోంట్ వరీ, నేను చెప్పాను కదా అన్ని లెక్చర్స్ యూట్యూబ్లో వస్తాయి, 2-3 రోజులు గ్యాప్లో వస్తాయి, చూద్దురు కానీ. సో రేణుక, ఐ హర్డ్ దట్ ఈవెన్ విక్డ్ పర్సన్ కృష్ణ ఇస్ దేర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వాలిటీ వీ హ్యావ్ ఇస్ ఫ్రమ్ కృష్ణ, దెన్ ఈవెన్ పర్సన్ హూ హ్యావ్ రియలీ బ్యాడ్ క్వాలిటీస్ ప్రభుజీ. ప్రతి ఒక్క హృదయంలో కూడా భగవంతుడు ఉంటారంటారు. కాబట్టి ప్రతి ఒక్క మన గుణం కూడా కృష్ణుడి నుంచి వచ్చిందంటారు. కాబట్టి కొంతమంది చాలా చెడు గుణాలతో ఉంటారు, సో అది కూడా కృష్ణుడి నుంచేనా అని చెప్పి. చూడండి, ఇది పాయింట్ ఇస్ సింపుల్.
ఈ సృష్టిలో మంచి చెడు అన్నీ కూడా భగవంతుడి నుంచే వస్తాయి, రైట్? ఇప్పుడు జైళ్ళు కూడా గవర్నమెంటే కడుతుంది, హౌసింగ్ కాలనీస్ గవర్నమెంటే కడుతుంది. కానీ నిన్నేమీ వెళ్ళి జైల్లో కూర్చోమని చెప్పదు, హౌసింగ్ కాలనీలో కూర్చోమని చెప్తుంది. కానీ జైల్లో నువ్వు కూర్చున్నావంటే అది నీ సొంత నిర్ణయం. సిమిలర్లీ మంచి చెడు రెండు ఉంటాయి, ఎందుకంటే ఆ రకం చెడ్డవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. కానీ దాని అర్థం భగవంతుడు నేను చెడ్డ చేయమని చెప్పడు. ఒకసారి శిల ప్రభుపాదుల వారిని ఒక వ్యక్తి అడిగాడు అనమాట ఈ ప్రశ్న. నేను కొల్లా చెప్తున్నాను ఈ ప్రశ్న. ప్రభుపాద్ మీరు అన్నారు భగవంతుడు ఇచ్చింది తీసుకోవాలని చెప్పి, భగవంతుడు పళ్ళు కాయగూరలు ఇచ్చారు, పాలు అని ఇచ్చారంటారు, కానీ భగవంతుడే జంతువులు కూడా ఇచ్చాడు కదా, తింటే తప్పేంటి అని చెప్పి. ప్రభు అంటారు మలం కూడా భగవంతుడు ఇచ్చాడు కదా, దాని నుంచి తినవు అంటారనమాట. ఇంత గ్రాస్గా మాట్లాడతారు. సో దట్ ఈజ్ ఆల్సో, అది కూడా ప్రకృతి సృష్టి కదా, దాన్ని మనం ఎందుకు తీసుకోమది? బికాజ్ అది డస్ నాట్ డెస్టైన్ ఫర్ అస్. సో సిమిలర్లీ మంచి చెడు అనేది ఎస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ క్రియేషన్, కానీ దేని నువ్వు పట్టుకోవాలనేది నీ చేతిలో ఉంది. అది నేను చెప్పినట్టు ప్రభుత్వం అనేది జైళ్ళు కడుతుంది, హౌసింగ్ కాలనీస్ కడుతుంది. నువ్వు ఏ కేటగిరీలో ఉండాలనేది నీ చేతిలో ఉంది. నువ్వు సమాజం గవర్నమెంట్ లాస్ ఫాలో అయితే నువ్వు ఇందులో ఉంటావు, అదర్వైజ్ క్రిమినల్ లాస్ల కింద జైల్లో ఉంటావు నువ్వు. అది ఆన్సర్. హరే కృష్ణ.